హలో ఎవ్రీవాన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు చేయి. ఓకే, మనం నిన్న ఆల్టర్నేటింగ్ కరెంట్ ని స్టార్ట్ చేసుకొని బేసిక్స్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ లో ఫేజర్ డయాగ్రామ్స్ ఎలా గీయాలి, అయితే మనకి రెజొనెన్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది నిన్న డిస్కస్ చేసాం. అయితే ఈ రోజు క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మీకు తెలుసు, నేను ఏదైనా మాట్లాడాను అని అంటే ఒకసారి నేను మాట్లాడితే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అది ఇంపార్టెంట్ అయితేనే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. అయితే ఈ రోజు మనం చేయబోయేది ఏంటంటే సిరీస్ ఎల్సిఆర్ మీద ఒక చిన్న రీక్యాప్ చేసి ఏవైతే సిరీస్ ఎల్సిఆర్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ నేను రాస్తాను. దాని తర్వాత మనం ఎంత పవర్ కన్స్యూమ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుతూ, క్వాలిటీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతూ, లాస్ట్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ని తీసుకొని ఎలా ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి చూద్దాం. అయితే మీకు 99% ఆఫ్ ద టైమ్స్ ఈ రోజు నేను ఏవైతే టాపిక్స్ చేయబోతున్నానో ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఆ టాపిక్ లో క్వశ్చన్ రావడానికి 99% ఛాన్స్ ఉంది. సో ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ నేను చూడలేదు, సో ఈ క్లాస్ చూస్తే నాకు అర్థమవుతుందా లేదా అంటే నేను రీక్యాప్ చేసేటప్పుడు అవన్నీ మైండ్ లో పెట్టుకొని రీక్యాప్ చేస్తాను, చేసి మనం ముందుకు వెళ్దాం. ఓకే, అయితే మనం నిన్న సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ లో ఫేజర్ డయాగ్రామ్స్ గీసాం కదా, దాన్ని ఒక చిన్న రీక్యాప్ చేస్తాను. సచ్ దట్ ఈ వీడియోలో మనకు అంత ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదంతా ఒకే చోట ఉండిద్ది, మీకు చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏంటి అనంటే రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్, ఈ మూడింటిని మనం సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు మాట్లాడేదాన్ని మనం సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ అని అంటాం కదా. అయితే ఇది ఆర్, ఇది ఎల్, ఇది సి తీసుకుందాం. అయితే ఈ కాంబినేషన్ లెట్స్ టేక్ ఈస్ డ్రాయింగ్ ఐ నాట్ సైన్ ఒమేగా టీ అనే ఒక కరెంట్ ని డ్రా చేస్తుంది అని అనుకుందాం. అప్పుడు ఈ సోర్స్ యొక్క వోల్టేజ్ ఎంత అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అయితే వోల్టేజ్ వస్తుందో అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఈ సోర్స్ మెయింటైన్ చేస్తారు. అప్పుడు నేను నిన్న మీకు ఈజ్ ఈక్వల్ టు ఎంత అని రాశాను, విఆర్ ప్లస్ విఎల్ ప్లస్ విసి అని రాశాను. అయితే మీకు నిన్న నేను ఇండివిజువల్ గా ఓన్లీ ఆర్ ని కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇండివిజువల్ గా ఓన్లీ ఎల్ ని, ఇండివిజువల్ గా ఓన్లీ సి ని కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దాని అవుట్పుట్ రాస్తాను. మీకు తెలుసు కదా పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్ ఎంత అని అంటే ఐఆర్, మనకు ఐ తెలుసు కదా. సో ఐ నాట్ ఇంటూ ఆర్ సైన్ ఒమేగా టీ. అయితే మనకి విఎల్ ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇండక్టర్. అలా కావాలి మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇండక్టర్ కావాలని అంటే ఎల్ డిఐ బై డిటి కదా, అంటే నేను దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో అదంతా నేను చేశానమ్మా. ఒక్కసారి మీకు అల్టిమేట్ గా కావాల్సింది అంటే చెప్తాను. డిఫరెన్షియేషన్ చేస్తే మీకు సైన్ కి కాస్ వచ్చింది కదా. అయితే దీన్ని చూడండి, ఫంక్షన్ ఏమో మనకి కాస్ వస్తుంది. ఓకే, అయితే ఐ నాట్ ఆర్ కదా, ఆర్ అనేది ఏంటి, అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద రెసిస్టర్ ఫర్ కరెంట్ ఫ్లో. అలాగే మనకి ఇండక్టర్ కూడా ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫర్ చేసింది కరెంట్ ఫ్లోకి, దాన్నే మనం ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. సో ఐ నాట్ ఇంటూ ఎక్స్ఎల్ రాస్తూ కాస్ ఒమేగా టీ రా. నెక్స్ట్ మనకి కెపాసిటర్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందమ్మా అంటే క్యూ బై సి. క్యూని మనం ఇంటిగ్రల్ ఐడిటి అని రాయొచ్చు. మనం ఎప్పుడైతే సైన్ ఇంటిగ్రేట్ చేస్తామో ఏమొస్తుంది, మైనస్ కాస్ వస్తుంది. సో ఫంక్షన్ ఏమో మనకి మైనస్ కాస్, అలా గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఆర్ ప్లేస్ లో ఎక్స్సి వచ్చిందమ్మా. ఇప్పుడు ఎక్స్సి ని ఏమంటారు అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు. మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ లో
ఎప్పుడైతే మనం ఒక కెపాసిటీ గురించి మాట్లాడతామో అది ఎంత రెసిస్టెన్స్, ఎంత ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది అనే దానికి మనం వాడే పదం కెపాసిటివ్ రియాక్టెన్స్. ఒక ఇండక్టర్ తీసుకుంటే అది ఎంత ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది ఒక కరెంట్ ఫ్లోకి అని అంటే దాన్ని మనం XL అని అంటాం. XL ఏంటి అని అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్. అయితే మనకి తెలుసు ఇది ఏమవుతుంది అని, I0 ఇంటూ R బదులు I0 ఇంటూ XC రాస్తా, మనకి ఫంక్షన్ వచ్చేసరికి -cos ωt వస్తుంది. ఇది ఎవరికన్నా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోలో వీటిని నేను క్లియర్ కట్ గా డెరైవ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మాత్రం జస్ట్ యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్దాం. అయితే వీటి మొత్తాన్ని నేను I0 ఇంటూ R sin ωt అన్నిటినీ సైన్ లోకి మారుస్తాను. ఇది I0 ఇంటూ XL sin ωt ప్లస్ π/2. నెక్స్ట్ I0 ఇంటూ XC sin ωt మైనస్ π/2. ఇదేంటమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్. ఇదేంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇండక్టర్ ఎట్ ఎనీ టైం. ఇదేంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ కెపాసిటర్ అట్ ఎనీ టైం. ఆ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అయితే వోల్టేజ్ వస్తుందో అదే మనకి సోర్స్ వోల్టేజ్. అదే కదా రాశాను. ఈ మూడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ని యాడ్ చేయాలి అని అంటే అది కొంచెం కష్టం మనకి. దానికోసమే మనం ఫేజర్ డయాగ్రామ్ అని ఒకటి నేర్చుకున్నాం. ఏంటి నాన్న ఫేజర్ డయాగ్రామ్ అంటే, ఒక హారిజాంటల్ లైన్ తీసుకొని ఆ లైన్ కి ఈ మూడు ఫంక్షన్స్ లో ఉన్న ఏదో ఒక ఫేజ్ ని రిఫరెన్స్ కింద తీసుకో. నేను జనరల్ గా ωt ని ప్రిఫర్ చేస్తాను. సో నేను ωt ని ప్రిఫర్ చేస్తే అమ్మా దాని యాంప్లిట్యూడ్ ఎంత ఉందమ్మా? I0R ఉంది. నెక్స్ట్ నాకు ఇంకోటి ఉంది ωt ప్లస్ π/2. సో దానికి ఒక లైన్ ఇద్దాం. ఎంత దీని ఫేజ్ అని అంటే ωt ప్లస్ π/2. అయితే దాని యాంప్లిట్యూడ్ ఎంతమ్మా? I0 ఇంటూ XL. ఇప్పుడు మనం ఇంకో టర్మ్ కూడా ఉంది. ఆ ఇంకో టర్మ్ ωt మైనస్ π/2 ఉంది ఫేజ్. దాని యొక్క యాంప్లిట్యూడ్ ఎంతమ్మా అని అంటే I0 XC. నేను మర్చిపోయాను. ఇప్పుడు ఈ మూడిటి యొక్క రిజల్టెంట్ తీసుకుంటే నాకు పీక్ వోల్టేజ్ వస్తుంది సోర్స్. ఎందుకు? ఈ మూడు పీక్స్ ని మనం కరెక్ట్ గా కలిపితే మనకి పీక్ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఇదిగో ఇలా ప్రాపర్ గా మనం కలిపేది. ఓకే, అప్పుడు నేనేం తీసుకుంటాను అని అంటే ఈ డైరెక్షన్ లో నెట్ I0 ఇంటూ XL మైనస్ XC అని తీసుకుంటా. ఎందుకనంటే ఇదిగో మనకి I0 XC కిందకి వెళ్తుంది. సో నెట్ నేను ఏం చెప్పొచ్చు? I0 XL మైనస్ I0 XC. నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో ఎంత ఉంది? I0R ఉంది. ఈ రెండిటి యొక్క రిజల్టెంటే మనకి రిజల్టెంట్ పీక్ వోల్టేజ్ కదా. ఎంత నానా అది అని అంటే అండర్ రూట్ ఆఫ్, ఈ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఇది అవుతుంది. సో I0R స్క్వేర్ ప్లస్ I0 XL మైనస్ XC హోల్ స్క్వేర్. సో దీంట్లో I0 నేను బయటికి తీస్తే నాకు అండర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC స్క్వేర్ వస్తుంది. ఇది ఏంట్రా బాబు అని అంటే ఇది పీక్ వోల్టేజ్ ఆఫ్ ద సోర్స్. ఎలా చెప్తున్నారు సార్ అంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి? వోల్టేజ్ ఆఫ్ సోర్స్.
ఈ మూడిటి యొక్క పీక్స్ ని నేను యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటి? ఆబ్వియస్ గా పీక్ వోల్టేజ్ ఆఫ్ ద సోర్సే కదా ఇది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ తో కంపేర్ చేద్దాం, ఎందుకంటే మన కరెంట్ ఎలక్ట్రిసిటీ బాగా ఇష్టం. కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం వాడిన అన్ని బ్యాటరీస్ DC బ్యాటరీస్. ఇక్కడ AC అని మాట్లాడుతున్నాం, అంటే కంటిన్యూస్ గా వేరీ అయ్యే వోల్టేజ్ దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు E0 రోల్ ఏమో V రోల్ ఏమో E0 ప్లే చేస్తుంది, I రోల్ ఏమో I0 ప్లే చేస్తుంది. మరి రెసిస్టెన్స్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? ఇదిగో ఇది ప్లే చేస్తుంది. అయితే మనం దీన్ని G అని తీసుకుంటాం. ఆ G ఎంత అంటే R² ప్లస్ XL మైనస్ XC². ఇదే నువ్వు ప్రాపర్ గా కంపేర్ చేసి మాట్లాడాలి అని అంటే, నీకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ ఏదైతే చేస్తుందో ఒక DC బ్యాటరీకి, నీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఈ Z అనేది కూడా సేమ్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు మనం కరెక్ట్ గా మాట్లాడితే I0 ని ఏమని రాయొచ్చు? E0/Z అని రాయొచ్చు. ఈ రెండు సైడ్స్ నేను 1/√2 తో మల్టిప్లై చేస్తే I0/√2, ఇక్కడేమో E0/√2 బై G వస్తుంది. I0/√2 ఏంటి? IRMS. ఇదేమో ERMS. ఎప్పుడైనా సరే మనకి RMS కరెంట్స్ గురించి మాట్లాడినా, RMS వోల్టేజెస్ గురించి మాట్లాడినా నువ్వు ఈ ఫార్ములా వాడు. ఎప్పుడైతే వాళ్ళు పీక్ కరెంట్, పీక్ వోల్టేజ్ గురించి మాట్లాడతారో అప్పుడు ఈ ఫార్ములా వాడు. సార్ ఇదంతా బానే ఉంది, పీక్ వచ్చింది కదా సార్, మరి ఆ వోల్టేజ్ యొక్క ఫేజ్ ఎంత సార్ అని అంటే, ఈ హారిజాంటల్ లైన్ మనకు ω t అయినప్పుడు నేను దీన్ని θ అని తీసుకుంటా. అప్పుడు దీని యొక్క ఫేజ్ ఎంత అని అంటే ω t ప్లస్ θ. నాకు పీక్ వచ్చేసిందిగా, ఇదిగో ఈ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేట్ చేసానికి ఈ మూడింటిని యాడ్ చేయాలి. మూడింటిని యాడ్ చేశాను, నేను పీక్ క్యాలిక్యులేట్ చేస్తాను, వచ్చేసింది మనకు అది I0 ఇంటూ √R² మైనస్ XL మైనస్ XC² మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆ కరెంట్ యొక్క ఫేజ్ కూడా కావాలి కదా. ఏంటిరా బాబు ఆ ఫేజ్ అని అంటే ω t ప్లస్ θ. అప్పుడు నేను ఈ సోర్స్ ని ఏమని రాయొచ్చు అని అంటే E0 sin ω t ప్లస్ θ అని రాసేయచ్చు. అయితే మనకి E0 వాల్యూ తెలుసా? ఇదిగో మన కళ్ళ ముందే ఉంది. ఎంత బాబు E0? E0 I0 ఇంటూ G. ఓకే, మరి θ ఏంటి సార్? మరి ఎలా సార్ θ? ఓకే, θ ఎంత అంటే tan θ ఆపోజిట్ బై అడ్జసెంట్. దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయి, అప్పుడు నీకు ఆపోజిట్ ఎంత? I0 ఇంటూ XL మైనస్ XC. సార్ ఎందుకు సార్ షిఫ్ట్ చేస్తున్నారని అంటే, ఒక వెక్టర్ ఉన్నప్పుడు మనకి దాన్ని డైరెక్షన్, దాని లెంత్ చేంజ్ చేయకుండా ఎక్కడికన్నా మార్చొచ్చమ్మా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక వెక్టర్ ఉంటే దాన్ని డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ చేంజ్ చేయకుండా ఎక్కడికన్నా మనం మార్చేయచ్చు. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టారనుకో, అప్పుడు నాకు ఏమొస్తుంది? ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏంటి ఆ ట్రయాంగిల్ అంటే, ఇదేమో I0R, ఇదేమో I0 ఇంటూ XL మైనస్ XC. ఇది కదా మన θ. ఇప్పుడు నేను tan θ రాస్తాను అనుకో, tan θ ఏంటమ్మా? ఆపోజిట్ బై అడ్జసెంట్. రెండిట్లోనూ I0 ఉంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నీకు ఎంత అని అంటే ఇంత. సో ఎప్పుడైనా సరే నీకు కరెంట్కి వోల్టేజ్కి ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంది అని అడిగాడు అనుకో, ఇదే నువ్వు వాడాల్సింది. సార్ నాకు అర్థం కాల, ఏంటి సార్ ఇప్పుడు మీరు మాట్లాడింది? అమ్మా వెనక్కి వెళ్ళు, కరెంట్ యొక్క ఫేజ్ ఎంత అమ్మా? ω t. వోల్టేజ్ యొక్క ఫేజ్ ఎంత అమ్మా? ω t ప్లస్ θ. అప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత అమ్మా? θ. θ ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? tan θ ఈజ్ ఈక్వల్ టు XL మైనస్ XC బై R.
ఇప్పుడు ఇంకో దాని గురించి మాట్లాడాం మనం నిన్న. ఏంటి అని అంటే మనం కరెంట్ E/G అని రాసాం కదా. అయితే నేను కరెంట్ ని మాక్సిమం చెయ్యాలి అని ప్రయత్నించాను అనుకో, ఆటోమేటిక్ గా ఈ నా చేతిలో ఉండదు, ఎందుకంటే అది సోర్స్. నేను జెడ్ ని మినిమం చేయాలి. మనకి జెడ్ ఏముందమ్మా అంటే √R² ప్లస్ XL మైనస్ XC². నేను XL ని XC ని ఈక్వల్ చేయగలిగాను అని అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఈ పార్ట్ 0 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా జెడ్ అనేది మినిమం అవుతుంది. ఎందుకనంటే ఇది స్క్వేర్ అమ్మ. ఒక స్క్వేర్ ఎయిదర్ 0 అన్న అవుతుంది ఆర్ ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. ఇది పాజిటివ్ అయింది అనుకో, నీకు జెడ్ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి మోర్ దాన్ R². దాని బదులు నువ్వు XL ని XC ని సమానం చేస్తావు, ఈ పార్ట్ 0 అయిపోతుంది. అంటే ఇది ఏమి యాడ్ అవ్వట్లేదు. ఏమి యాడ్ అవ్వకపోతే అప్పుడు జెడ్ అనేది అంత మినిమం. ఫర్ జెడ్ మినిమం XL మైనస్ XC ఏమవ్వాలి? 0. అంటే XL XC కి ఈక్వల్ అవ్వాలిగా. అంటే ఒమేగా L ఒమేగా 1/ωc కి ఈక్వల్ అవ్వాలిగా. అప్పుడు ఒమేగా ఎంత అంటే 1/√LC. ఫ్రీక్వెన్సీ కావాలి అని అంటే ఫ్రీక్వెన్సీ ω/2π. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఇలా అవుతుంది అని అంటే 1/2π ఇంటూ 1/√LC. ఎప్పుడైతే మనం మాట్లాడుతున్న ఏసీ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంత అవుతుందో 1/2π ఇంటూ 1/√LC అవుతుందో అప్పుడు XL XC సేమ్. XL XC సేమ్ అయినప్పుడు XL మైనస్ XC 0 అవుతుంది. అది 0 అయినప్పుడు జెడ్ మినిమం అవుతుంది. జెడ్ మినిమం అయితే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సర్క్యూట్ మాక్సిమం అవుతుంది. రైట్? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ సర్క్యూట్ నీకు మాక్సిమం అయినప్పుడు జనరల్ గా ఆ కండిషన్ ని మనం ఏమని అంటామనంటే రెజొనెన్స్ అని అంటాం. ఓకే, ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక పదం వాడారు రెజొనెన్స్ అని అన్నారు అని అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎట్ రెజొనెన్స్ ఇన్ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ కరెంట్ విల్ బి మాక్సిమం. గుర్తుపెట్టుకోండి, కరెంట్ మాక్సిమం అవ్వాలి అని అంటే సిరీస్ ఎల్సిఆర్ లో XL XC సేమ్ అవ్వాలి. XL XC సేమ్ అవ్వాలి అని అంటే ఎంత యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉండాలి అని అంటే ఇంత యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి సోర్స్ కనంటే ఇంత ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అమ్మా, మనకు ఆ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడేటప్పుడు మనం సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాం. అందులో రెసిస్టర్ కూడా ఉండిద్ది. కానీ కరెంట్ ని మాక్సిమైజ్ చేయడానికి మనకి ఈ ఫ్రీక్వెన్సీ కావాలి. ఈ ఫ్రీక్వెన్సీలో రెసిస్టర్ లేదు అంటే నువ్వు ఏ చేంజెస్ అన్నా చేసుకో రెసిస్టర్ కి. ఇండక్టర్ వాల్యూ కెపాసిటర్ వాల్యూ నువ్వు చేంజ్ చేయనంత వరకు రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ మారదు. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆర్ రెజొనెన్స్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1/√LC. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అదంటే when resonance is produced in series LCR circuit, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, రెజొనెన్స్ అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి? రెజొనెన్స్ అంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది XL is equal to XC. దీనికి రెండు వైపులా నువ్వు కరెంట్ మల్టిప్లై చేసావనుకో అమ్మా, అప్పుడు వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ సేమ్ అవ్వాలి. ఇది రావాలమ్మా ఫస్ట్ మీ బ్రెయిన్ లోకి. అది వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఇంపిడెన్స్ మినిమం ఉందని మీకు తెలుసు. ఇంపిడెన్స్ మినిమం ఉందంటే కరెంట్ మాక్సిమం అవుతుందని కూడా మీకు తెలుసు. సరేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే రెజొనెన్స్ అంటే ఫస్ట్ థింగ్ XL is equal to XC. అంతే, అదే రావాలి మీ బ్రెయిన్ లోకి. అది వచ్చిందంటే 80% ఆఫ్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఒకసారి మాట్లాడలేదు. When the resonance is produced in a series LCR circuit, then which of the following is not correct? అమ్మా, ఎప్పుడైతే మీకు నాట్ కరెక్ట్ అనే క్వశ్చన్స్ వస్తాయో ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి ఆ నాట్ ని. మీరు జేఈ మెయిన్ సిస్టమ్ ఎగ్జామినేషన్ కదా,
అందుకని ఎప్పుడైతే మీకు నాట్ కరెక్ట్ అనే స్టేట్మెంట్స్ వస్తాయో ఆ క్వశ్చన్ కి స్టార్ మార్క్ పెట్టడం ఏదో చేసుకోండి. మీరు స్క్రిబుల్ ప్యాడ్ ఉంటుంది కదా, ఎక్కడైతే సాల్వ్ చేస్తారో దాని మీద స్టార్ మార్క్ పెట్టుకోండి, లేదా టిక్కులు క్రాస్లు పెట్టుకోండి. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే దానికి టిక్ పెట్టండి. దానివల్ల మీరు సిల్లీ మిస్టేక్ చేయరు. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చదువుతాం. ఫస్ట్ ఆప్షన్, కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ ఇన్ ఫేజ్ విత్ ద అప్లైడ్ వోల్టేజ్. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఫేజ్ డిఫరెన్స్ ఎంత? tan theta is equal to xl minus xc by r. tan theta ఎంత? xl minus xc by r. ఏంటి theta అని అంటే మనకి అది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్. అయితే మన రెసిస్టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ కదా, మరి ఎక్సెల్ మైనస్ ఎక్సీ ఏమవ్వాలి? 0 అవ్వాలి. 0 అయితే థీటా ఏంటి? ఆబ్వియస్ గా 0. tan థీటా 0 అంటే థీటా 0నే కదా. అప్పుడు కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ వోల్టేజ్. ఎందుకు అన్నారంటే వోల్టేజ్ కరెంట్ రెండింటి మధ్య డిఫరెన్స్ 0 అంటే దే ఆర్ ఇన్ ఫేజ్. ఎప్పుడైతే నీకు ఫేజ్ డిఫరెన్స్ 0 అయిందో అప్పుడు వాళ్ళు దాన్ని ఇన్ ఫేజ్ అని మాట్లాడతారమ్మా. ఈ టెర్మినాలజీని గుర్తుపెట్టుకోండి. సో ఇది కరెక్ట్. ఇఫ్ R is reduced, voltage across capacitor will increase. ఓకే, మనకి I ఏంటమ్మా? I అనేది E by Z. I అనేది E by Z. అయితే మనకి రెజొనెన్స్ లో Z ఎంతమ్మా? R. ఎందుకు? XL మైనస్ XC 0. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇఫ్ R ఈజ్ రెడ్యూస్డ్, నేను R ని డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా కరెంట్ పెరుగుతుంది. అప్పుడు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అడిగారు. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఏంటమ్మా? I ఇంటూ XC. వాళ్ళు కెపాసిటర్ లో ఏ చేంజెస్ చేయలేదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ లో ఏ చేంజ్ చేయలేదు, బట్ R ని మాత్రమే డిక్రీజ్ చేశారు. R ని డిక్రీజ్ చేస్తే కరెంట్ పెరిగింది. కరెంట్ పెరిగింది అనుకో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కూడా పెరగాలి కదా. ఏమని ఇచ్చాడు? విల్ ఇంక్రీజ్. కరెక్టే. ఓకే, దానికి కూడా టిక్ కొడదాం. ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్సెస్ ఆర్ ఈక్వల్. అవును, ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటి? XL. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏంటి? XC. అవి రెండు ఈక్వలే కదా మరి రెజొనెన్స్ దగ్గర. సో అది కూడా కరెక్టే. ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ మాక్సిమం. ఇదమ్మా తప్పు. నీకు ఇంపిడెన్స్ అనేది at resonance impedance is minimum. ఎందుకు అనంటే XL is equal to XC కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి అప్పుడు నీకు Z ఈక్వల్ టు R వస్తుంది. ఓకే, నెక్స్ట్, టు ఇంక్రీజ్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ సిరీస్ LCR సర్క్యూట్ సోర్స్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆప్షన్స్ అన్నమాట. ఏమన్నాడు? టు ఇంక్రీజ్ ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా రెజొనెన్స్ కి? 1/√LC. దీని నుండి మనం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 1/2π 1/√LC. ఇది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఈ రోజు వీళ్ళు ఏమంటున్నారు? టు ఇంక్రీజ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఆ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అయిద్దమ్మా? LC ని కదిలించకుండా నువ్వు ఏమన్నా చేస్తావు సర్క్యూట్ లో, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ మారదు. ఏమన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్? సోర్స్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ఇంక్రీజ్డ్. తప్పు. అనదర్ రెసిస్టెన్స్ షుడ్ బి యాడెడ్ ఇన్ సిరీస్. అసలు రెసిస్టెన్స్ ఇన్ఫ్లుయెన్సే చేయదు. నీకు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ డిపెండ్ అవుతుంది ఓన్లీ L అండ్ C మీద మాత్రమే. అప్పుడు అనదర్ కెపాసిటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ సిరీస్. ఎస్, ఒక కెపాసిటర్ కి నువ్వు ఇంకో కెపాసిటర్ ని సిరీస్ లో యాడ్ చేసావనుకో ఓవరాల్ కెపాసిటెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నీకు కెపాసిటెన్స్ డిక్రీజ్ అయింది అనుకో, ఇది డిక్రీజ్ అయింది అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ డిక్రీజ్ అవుతుంది.
అప్పుడు సి ఆప్షన్ కరెక్ట్. సోర్స్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి డిక్రీజ్డ్. సోర్స్ ఫ్రీక్వెన్సీతో మనకి సంబంధం లేదు. రెజొనెన్స్ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అవుతుంది అని అంటే ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర అవుతుంది. నువ్వు యాజ్ లాంగ్ యాజ్ ఎల్ ని సి ని డిస్టర్బ్ చేయనంత వరకు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ మారదు. ఓకే. A series LCR circuit consists of R is equal to 80 ohm, XL 100, XC 40. Input voltage is 2500 cos 100 pi TV. Amplitude of current. ఎప్పుడైతే వాళ్ళు యాంప్లిట్యూడ్ ఆఫ్ కరెంట్ అని అంటారో వాళ్ళు మాట్లాడుతుంది పీక్ కరెంట్ గురించి. వాళ్ళు పీక్ కరెంట్ గురించి మాట్లాడినప్పుడు మనం పీక్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్ రాయాలి. కానీ మనం ఏసీలో రెసిస్టెన్స్ బదులు ఏం మాట్లాడతామమ్మా? ఇంపిడెన్స్. ఎంత పీక్ వోల్టేజ్? 2500. ఎంతమ్మా నీకు ఇంపిడెన్స్ అని అంటే అండర్ రూట్ ఆఫ్ 80 స్క్వేర్ ప్లస్ 100 మైనస్ 40 స్క్వేర్. నీకు 80 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్ ఎంత అవుతుంది అని అంటే 100 స్క్వేర్ అయిద్దమ్మా. దాంట్లో నీకు ఎంత బయటకు వస్తుంది అని అంటే 100 బయటకు వస్తుంది. దానివల్ల నీకు 25 వాల్యూ వస్తుంది. సో పీక్ కరెంట్ ఎంతమ్మా అంటే 25. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. నువ్వు ఒక ఆర్ని ఎల్ని సిని కనెక్ట్ చేసావు సిరీస్ లో అంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ దగ్గర అవన్నీ మాక్సిమం కరెంట్ డ్రా చేస్తాయి. ఆ కరెంట్ ఎంతరా బాబు అని అంటే 1/2π ఇంటూ 1/√LC. ఇది రెసొనెన్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా కరెంట్ గురించి మాట్లాడారంటే సింపుల్ గా ఈ రిలేషన్ వాడండి. వాళ్ళు ఆర్ఎంఎస్ కరెంట్ గురించి మాట్లాడారంటే IRMS = ERMS/Z. ఓకే. అదే పీకుల గురించి మాట్లాడితే ఇది. సార్ వాళ్ళు ఆర్ఎంఎస్ గురించి మాట్లాడుతున్నారో లేదో నాకు ఎలా తెలిసింది అని అంటే ఎప్పుడైనా ఒక యామ్ మీటర్ కానీ వోల్ట్ మీటర్ కానీ సర్క్యూట్ లో కనెక్ట్ చేసి దాంట్లో ఉన్న రీడింగ్స్ అని అన్నారనుకో, మనం నేను క్లాస్ లో మాట్లాడుకున్నాం, ఏసీ యామ్ మీటర్స్ కానీ ఏసీ వోల్ట్ మీటర్స్ కానీ ఏం మెజర్ చేస్తాయమ్మా? ఆర్ఎంఎస్ వాల్యూని మెజర్ చేస్తాయి. సో ఎప్పుడైనా వాళ్ళు డివైస్ లో రీడింగ్ ఎంత అని అడిగారంటే వాళ్ళు మాట్లాడుతుంది ఆర్ఎంఎస్ వాల్యూస్ గురించి. డివైజెస్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ని మెజర్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా ఒక ఆమ్మీటర్ సర్క్యూట్ లో ఇచ్చి ఎంత కరెంట్ మెజర్ చేసింది ఆమ్మీటర్ అని అంటే వాళ్ళు మాట్లాడుతుంది ఆర్ఎంఎస్ కరెంట్ గురించి. ఎప్పుడైనా ఒక వోల్ట్ మీటర్ ని సర్క్యూట్ లో కనెక్ట్ చేసి ఆ వోల్ట్ మీటర్ ఎంత రీడింగ్ ఇస్తుంది అని అంటే ఆ వోల్ట్ మీటర్ ఇచ్చే రీడింగ్ ఆర్ఎంఎస్ రీడింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకే. వన్ స్మాల్ క్వశ్చన్ అగైన్. In an LC oscillator, the values of inductance and capacitance become twice and 8 times respectively. Then the resonant frequency of the oscillator becomes x times. అమ్మా ఇదిగో వీళ్ళు ఒమేగాల గురించి మాట్లాడుతున్నారు. నీకు ఒమేగా ఏంటి రెసొనెన్స్ లో? 1/√LC. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కొత్త ఒమేగా గురించి మాట్లాడుతున్నారు. కొత్త ఒమేగా ఏమవుతుందమ్మా? వీళ్ళు ఏం చెప్పారంటే ద వాల్యూస్ ఆఫ్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ బికమ్ ట్వైస్. ఇదేమో ట్వైస్ చేశాడు, ఇంకో దాన్నేమో 8 టైమ్స్ చేశాడు. అప్పుడు మనకి 16 ఉంది కదా రూట్ లో, అప్పుడు మనం దీన్ని 1/4√LC అని రాయొచ్చు. అప్పుడు నీకు ఒమేగా ఏమవుతుంది అంటే ω0/4 అవుతుంది. సో ఎంత అవుతుందమ్మా అని అంటే 1/4 టైమ్స్ అవుతుంది. సో చూసారుగా, ఇప్పటి వరకు నేను చాలా ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్స్ అయితే రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ మీద లేదా చాలా బేసిక్ వాటి మీద అడుగుతున్నాడు. సో అది గుర్తుపెట్టుకోండి. సో బేసిక్స్ అనేవి అయిపోయామ్మా. ఈరోజు మనం కొంచెం కొత్తగా నేర్చుకున్నాం. రీక్యాప్ అయిపోయింది. ఒక స్మాల్ రీక్యాప్ మైట్ ఒక 20 minutes 25 minutes అయిపోయింది. ఇప్పుడు మనం అసలు ఆ ఏసీ సర్క్యూట్ ఎంత పవర్ కన్స్యూమ్ చేసిద్ది అనే దాని గురించి మాట్లాడదాం. అయితే దానికోసం నేను ఏం తీసుకుంటానంటే ఆ ఏసీ సర్క్యూట్ లో ఫ్లో అవుతున్నది I0 sin ωt అని తీసుకుంటా. వోల్టేజ్ ఏమో E0 sin ωt ప్లస్ θ తీసుకుంటా. దాని అర్థం ఏంటి? θ ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ I అండ్ E. గుర్తుపెట్టుకోండి, θ ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ I అండ్ E. అయితే
మనకి పవర్ ఫార్ములా ఏంటమ్మా గుర్తుందా? పవర్ మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో గుర్తుపెట్టుకుంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. ఇక్కడ వోల్టేజ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఈతో. సో నేను ఏమని రాయొచ్చు? ఈ ఇంటూ ఐ అని రాయొచ్చు కదా. అయితే నేను అలా రాసినప్పుడు ఈ నాట్ ఇంటూ ఐ నాట్ సైన్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా. అయితే ఈ పవర్ డ్రాన్ ఫ్రమ్ ద సోర్స్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉందా లేదా? చేంజ్ అవుతూ ఉంది. ఆ పవర్ నీకు కంటిన్యూస్ గా చేంజ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, కామన్ మ్యాన్ కి అర్థం కావాలంటే యావరేజ్ గా ఎంత పవర్ కన్స్యూమ్ అయింది అన్నట్టుగా తీసుకుంటాం. సో ఎలా అమ్మా యావరేజ్ గురించి మాట్లాడేది? మనం యావరేజ్ గురించి మాట్లాడేది ఎలా అంటే ఇంటిగ్రల్ పిడిటి బై ఇంటిగ్రల్ డిటి. నిన్న కూడా మనం దీని గురించి మాట్లాడాం. నాకు యావరేజ్ కరెంట్ కావాలి, అప్పుడు ఇంటిగ్రల్ ఐడిటి బై ఇంటిగ్రల్ డిటి. నాకు యావరేజ్ వెలాసిటీ కావాలి, అప్పుడు ఇంటిగ్రల్ విడిటి బై ఇంటిగ్రల్ డిటి. నాకు యావరేజ్ యాక్సలరేషన్ కావాలి, అప్పుడు ఇంటిగ్రల్ ఏడిటి బై ఇంటిగ్రల్ డిటి. ఇది మీరు ఇంకా మనసులో పెట్టేసుకోండి. యావరేజ్ అన్నారంటే ఇలా రాయాలి. నాకు యావరేజ్ గా 1 సైకిల్లో యావరేజ్ కావాలి. 1 సైకిల్ అంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఒక టైం పీరియడ్ కదా. 1 సైకిల్లో ఎంత పవర్ ని మనం సోర్స్ దగ్గర నుండి తీసుకొస్తున్నాము అని అంటే అది ఎంత టైం అమ్మా? 1 సైకిల్ కి ఎంత టైం? క్యాపిటల్ టీ టైం. అయితే దీని ఇంటిగ్రేషన్ నేను చేయట్లేదు, అది మనకి ఇప్పుడు వేస్ట్ ఆఫ్ టైం. మ్యాథమెటిక్స్ కదా, మనం ఫిజిక్స్ నేర్చుకున్నాం. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను హింట్ ఇస్తున్నానమ్మా. దీనికి 2ని మల్టిప్లై చేయి, 2ని డివైడ్ చేయి, అప్పుడు ఇది 2 sin c sin d వస్తుంది. మీకు మ్యాథమెటిక్స్ లో 2 sin c sin d కి ఒక ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములాని పెట్టి ఇంటిగ్రేట్ చేయండి. అల్టిమేట్ గా ఏం ఆన్సర్ వస్తుంది అని అంటే యావరేజ్ పవర్ కన్జ్యూమ్డ్ పర్ సైకిల్ మీకు ఏమొస్తుంది అల్టిమేట్ గా అంటే ఈ నాట్ ఐ నాట్ కాస్ థీటా బై 2 వస్తుంది. దాన్ని నేను ఏమని రాయొచ్చు అంటే ఈ నాట్ బై రూట్ 2 ఐ నాట్ బై రూట్ 2 ఇంటూ కాస్ థీటా అని రాయొచ్చు. ఈ నాట్ బై రూట్ 2 ఏమని రాయాలి? ఈ ఆర్ఎంఎస్. ఐ నాట్ బై రూట్ 2 ఏం రాయాలి? ఐ ఆర్ఎంఎస్ ఇంటూ కాస్ థీటా. ఇది మనకి యావరేజ్ గా సోర్స్ దగ్గర నుండి ఆ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ డ్రా చేసే పవర్. మనం ఏమనుకుంటాం? పవర్ అనేది వి ఇంటూ ఐ కాబట్టి వాట్ వి థింక్ పవర్ అనేది వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాబట్టి యావరేజ్ పవర్ ఈఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ రావాలి అని అనుకుంటాం మనం. ఎందుకంటే ఎప్పుడైనా మనం పవర్ గురించి మాట్లాడేటప్పుడు ఆ పవర్ వి ఇంటూ ఐ అని రాయడం మనకు అలవాటు. ఆల్టర్నేటింగ్ కరెంట్ లోకి వచ్చేసరికి విని ఆర్ఎంఎస్ విఆర్ఎంఎస్ ఐని ఐఆర్ఎంఎస్ పెడితే మనకు వచ్చేసి ఆన్సర్ అని అనుకుంటాం. మనం అనుకునేది ఏంటంటే ఇది రావాలి అని, కానీ వచ్చింది ఏంద్రా బాబు అంటే ఇది. ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే కాస్ థీటా అనే ఫ్యాక్టర్ మల్టిప్లై అయింది కదా. మనం అనుకునేదేమో ఇది రావాలని, ఆ ఫ్యాక్టర్ వచ్చిందేమో ఇది. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే దీనికి కాస్ థీటా అనే ఫ్యాక్టర్ ని నువ్వు మల్టిప్లై చేస్తే మనకి యాక్చువల్ పవర్ ఎంత కన్స్యూమ్ అవుతుందో వస్తుంది. ఎంత ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేయాలి? కాస్ థీటా అనే ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేయాలి. అందుకోసమే కాస్ థీటా అని వాళ్ళు పవర్ ఫ్యాక్టర్ అని నేమ్ ఇచ్చేసారు. ఎంత పవర్ ఫ్యాక్టర్? కాస్ థీటా. కాస్ థీటాని పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఎందుకు పవర్ ఫ్యాక్టర్ అంటారో వివరించాను కదా. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేయాలి పవర్ అని అనుకుంటాం. కానీ మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు వచ్చింది ఇది. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ అంటే దీన్ని కాస్ థీటా ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే మనకి యాక్చువల్ పవర్ వచ్చింది. అందుకే కాస్ థీటాని పవర్ ఫ్యాక్టర్ అని అంటారు. అయితే ఒక్కసారి మనం
ఫేజర్ డయాగ్రామ్ గీద్దామమ్మా. ఇదిగో ఇదేమో ఐ, ఇదేమో ఈ. ఇదిగో ఫేజ్, ఇది ఫేజ్ ఆఫ్ కరెంట్. ఎంతమ్మా ఫేజ్ ఆఫ్ కరెంట్? ఒమేగా టీ. మనకి ఇదేమో ఫేజ్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్. ఎంతమ్మా అది? ఒమేగా టీ ప్లస్ థీటా. ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతమ్మా అంటే థీటా కదా. ఫేజ్ డిఫరెన్స్ థీటా కదా. అయితే ఆ కాస్ థీటా ఏదైతే ఉందో దాన్ని మనం పవర్ ఫ్యాక్టర్ అంటాము. ఇప్పుడు మీకు కరెక్ట్ గా గుర్తుంది అని అంటే వెనక్కి వెళ్దాం. ఇది మనం రీక్యాప్ చేసాం కదా. ఇక్కడ కూడా సేమ్ కదా. వోల్టేజ్ ఒమేగా టీ ప్లస్ థీటా, ఫేజ్ ఎంత అంటే ఒమేగా టీ ప్లస్ థీటా, కరెంట్ ఒమేగా టీ. సో నీకు ఈ డయాగ్రామ్ లో కూడా వోల్టేజ్ కి కరెంట్ కి ఎంత ఫేజ్ డిఫరెన్స్ అమ్మా? 0. ఇదిగో ఇది పీక్ వోల్టేజ్ కదా. ఏంటది? ఈ0 కదా. ఆ ఈ0 ని మనం ఏమని రాయొచ్చు? I0 ఇంటూ జెడ్ అని రాయొచ్చు కదా. ఇది ఎంతమ్మా? I0 ఇంటూ ఆర్ కదా. తీసుకెళ్దాం, ఇక్కడ రాద్దాం. మనకి ఈ డైరెక్షన్ లో ఏముందమ్మా? I0 ఇంటూ జెడ్ ఉంది. ఈ డైరెక్షన్ లో ఏముందమ్మా? I0 ఇంటూ ఆర్ ఉంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంతమ్మా? థీటా. ఓకే, మీకు కరెక్ట్ గా గుర్తుంది అని అంటే ఇది ఎంత అని అంటే I0 ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి అమ్మ. అక్కడ నుండే మనకి టాన్ థీటా ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై ఆర్ అని తెచ్చుకున్నాం. మీకు గుర్తుందనండి. ఇప్పుడు చెప్పండి కాస్ థీటా ఎంత? ఎంతమ్మా కాస్ థీటా? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఎంత? I0 స్క్వేర్, సారీ I0 ఇంటూ ఆర్. హైపోటెన్యూస్ ఎంత? I0 ఇంటూ జెడ్. ఇప్పుడు కాస్ థీటా ఎంత? ఆర్ బై. అంటే ఒక సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ లో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే ఆర్ బై జెడ్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఒక్కసారి మనం ఆ పవర్ గురించి మాట్లాడదాం. యావరేజ్ పవర్ ఎంత వచ్చింది అని అంటే ఈఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ థీటా కదా. కాస్ థీటా ఇప్పుడు ఎంత? ఇంత. ఈఆర్ఎంఎస్ ఏమని రాయొచ్చు? ఐఆర్ఎంఎస్ ఇంటూ జెడ్ అని రాయొచ్చు. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కదా. అలాగే ఈజ్ ఈక్వల్ టు ఐ జెడ్. ఇక్కడ రోల్ ఆఫ్ ఆర్ ఈస్ ప్లేడ్ బై జెడ్ ఇన్ ఏసీ. గుర్తుపెట్టుకోండి. ఐఆర్ఎంఎస్ ఇంటూ ఆర్ బై జెడ్. అరే జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది. అబ్బా, పెద్ద ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఏమొచ్చింది అని అంటే ఎవరమ్మా పవర్ ని అసలు యాక్చువల్ గా కన్స్యూమ్ చేస్తుంది? నీకు ఎల్ కానీ సి కానీ కనపడుతుంది అక్కడ? లేదు. అంటే ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ పవర్ ని కన్స్యూమ్ చేయవమ్మా. ఎవరు అసలు యాక్చువల్ గా కన్స్యూమ్ చేస్తున్నారంటే ఇదిగో వీడు రెసిస్టర్. సో నువ్వు ఆర్ ని ఎల్ ని సి ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా బ్యాటరీ దగ్గర నుండి ఎనర్జీ మొత్తాన్ని తినేసేది ఎవడు అని అంటే ఎవడాడు? రెసిస్టర్. ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఎంత పవర్ కన్స్యూమ్ అవుతుంది సర్క్యూట్, ఆర్ ఎంత పవర్ డ్రా అవుతుంది బ్యాటరీ దగ్గర నుండి, ఎంత పవర్ అయితే బ్యాటరీ దగ్గర నుండి తీసుకునేది సర్క్యూట్, అది మొత్తం తినేస్తుంది ఎవడరా బాబు అంటే ఒక్కడే కూర్చొని తినేస్తున్నాడు, వాడే రెసిస్టర్. మన ఫార్ములా క్లియర్ కనబడుతుంది. ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్. ఇంకొక టెక్నాలజీ ఉందన్న. ఏంటి అది? మనకి యావరేజ్ పవర్ ఏమని రాసాం? ఈఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ థీటా కదా. దీన్ని టుగెదర్ రాస్తాం. మనం కరెంట్ ని కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే కాస్ థీటా కాంపోనెంట్ మాత్రం పవర్ కన్స్యూమ్ చేస్తుంది, మరి అప్పుడు సైన్ థీటా కాంపోనెంట్ పవర్ కన్స్యూమ్ చేయట్లేదు అని.
సో దీనికి నేమింగ్ ఇచ్చారన్నమాట. ఏదైతే పవర్ కన్స్యూమ్ చేస్తుందో దాన్ని వాట్ ఫుల్ కరెంట్ అని అంటారు. ఎప్పుడైనా సరే మీరు ఒక వర్డింగ్ చూశారు వాట్ ఫుల్ కరెంట్ అని అంటే వాళ్ళు మాట్లాడుతుంది ఐఆర్ఎంఎస్ కాస్ థీటా గురించి. మరి సైన్ థీటా ఏమైంది అని అంటే సైన్ థీటా కన్స్యూమ్ చేయట్లేదు కాబట్టి పవర్ కన్స్యూమ్ చేయట్లేదు కదా. పవర్ అంటే ఏంటి? వాట్. అది కన్స్యూమ్ చేస్తుందా? లేదు. అందుకని వాట్ లెస్ కరెంట్ అనే పదాన్ని మీరు గమనించారు అని అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటెన్షన్ అది ఐఆర్ఎంఎస్ ఇంటూ సైన్ థీటా. ఎందుకంటే మనకి యాక్చువల్ పవర్ కన్జంప్షన్ ఇస్ డన్ బై కాస్ థీటా కాంపోనెంట్. అప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ మీకు పవర్ కన్స్యూమ్ చేస్తుందో దాన్ని మనం ఫుల్ వాట్ అంటే పవర్ ఎవడరా కన్స్యూమ్ చేస్తున్నాడంటే కాస్. సో ఫుల్ గా ఎవరు కన్స్యూమ్ చేస్తున్నాడు అంటే కాస్ అన్నాం కాబట్టి వాట్ ఫుల్ కరెంట్ అని అంటాం అంతే. ఇప్పుడు మరి సైన్ థీటా ఏమైపోయింది? అసలు అది పవర్ కన్స్యూమ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు పవర్ లో కనపడట్లేదు. అది కాస్ థీటానే కనపడుతుంది, సైన్ థీటా కనపడట్లేదు. దానికోసం అది పవర్ కన్స్యూమ్ చేయట్లేదు కాబట్టి వాట్ లెస్ అని అంటాం. వాట్ లెస్ కరెంట్. ఓకే. ఎట్ రెసొనెన్స్ ఏమ్మా ఎట్ రెసొనెన్స్ ఫేజ్ డిఫరెన్స్ ఎంతమ్మా? ఐకి వోల్టేజ్ కి కరెంట్ కి వోల్టేజ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంతమ్మా? 0 కదా. జస్ట్ ఇందాకే మనం క్వశ్చన్ కూడా చేసాం. కరెంట్ అండ్ వోల్టేజ్ విల్ బి ఇన్ ఫేజ్ ఎట్ రెసొనెన్స్. అప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ ఎంతమ్మా? మనకి పవర్ ఫ్యాక్టర్ ఎంత? పవర్ ఫ్యాక్టర్ అనేది కాస్ థీటా. కాస్ 0 అవుతుంది. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత? 1. సో అట్ రెసొనెన్స్ పవర్ ఫ్యాక్టర్ ఎంత అని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగారనంటే 1. ఎందుకంటే అట్ రెసొనెన్స్ కరెంట్ వోల్టేజ్ విల్ బి ఇన్ ఫేజ్. అంటే దాని అర్థం కరెంట్ కి వోల్టేజ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. ఓకే సరే సార్, మొత్తం మాట్లాడుకున్నాం. మరి ఇదంతా బ్రెయిన్ లోకి వెళ్ళాలంటే క్వశ్చన్స్ చేయాలి కదా సార్. చేద్దాం. ఏంటి ఆ క్వశ్చన్స్? ఇఫ్ వాట్లెస్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇన్ ఏసీ సర్క్యూట్. ఇదిగో ఏమంటున్నాడు? వాట్ లెస్ కరెంట్ అంటున్నాడు. వాట్ లెస్ కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుందని అంటున్నాడు. ఓకే. దెన్ ద సర్క్యూట్ ఈస్ వాట్ లెస్ కరెంట్ ఫ్లో అవ్వాలి అని అంటే ఏంటి? కాస్ థీటా 0 అవ్వాలి. ఎందుకంటే ఇఫ్ ఓన్లీ వాట్ లెస్ కరెంట్ ఫ్లో అవుతుంది అని అంటే వాట్ ఫుల్ కరెంట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. వాట్ ఫుల్ కరెంట్ ఎంత? ఐఆర్ఎంఎస్ కాస్ థీటా. అది 0 అవ్వాలి. అంటే కాస్ థీటా 0 అవ్వాలి. అంటే ఫేజ్ డిఫరెన్స్ 90 degrees అవ్వాలి. కరెంట్ కి వోల్టేజ్ కి ఫేజ్ డిఫరెన్స్ 90 degrees అవ్వాలి. ఎప్పుడమ్మా కరెంట్ వోల్టేజ్ 90 degrees లో ఉంటాయి అని అంటే either ఓన్లీ ఇండక్టర్ ఉన్నప్పుడు లేదా ఓన్లీ కెపాసిటర్ ఉన్నప్పుడు. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి. నేను ఓన్లీ ఇండక్టర్ ఓన్లీ కెపాసిటర్ ని కనెక్ట్ చేసి చూపించాను. చూపించినప్పుడు ఓన్లీ మనకి కెపాసిటర్ ఉన్నప్పుడు ఇది కరెంట్ కింద తీసుకుంటే మీకు బాగా గుర్తుంది అని అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. తర్వాత ఈ వీడియో అయిన తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. ఒకవేళ మీరు చూసుండకపోతే మీకు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎలా వచ్చిందమ్మా. ఏంటంటే నేను రాశాను వోల్టేజ్ లాగ్స్ బిహైండ్ కరెంట్ బై 90 degrees రాశాను. ఇప్పుడు ఎలా వెనక్కి? ఇప్పుడు జస్ట్ యాక్సెప్ట్ చేయండి దీన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి వెనక్కి వెళ్ళి ఆ పాత వీడియోని చూడండి. అయితే మనకి ఓన్లీ ఇండక్టర్ ఉన్నప్పుడు మనకి వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ లీడ్స్ కరెంట్ బై 90 degrees. సో కరెంట్ కి వోల్టేజ్ కి మధ్య 90 degrees పక్కా ఉండాలి అని అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి అని అంటే అయితే ప్యూర్ కెపాసిటర్ కనెక్ట్ అయి ఉండాలి లేదా ప్యూర్ ఇండక్టర్ కనెక్ట్ అయి ఉండాలి. నేను ఇంకోటి ఫార్ములా విధంగా కూడా చెప్పొచ్చు. ఇదిగో tan θ ఏంటి? XL మైనస్ XC బై R. tan 90 రావాలి కదా మరి మనకి తీటా.
tan 90 ఎంతమ్మా? ఇన్ఫినిటీ. దాని అర్థం ఏంటమ్మా? రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు. నీకు రెసిస్టెన్స్ 0 అయితే అప్పుడు ఈ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. సో రెసిస్టర్ అనేది సర్క్యూట్ లో ఉండకూడదు. సో నీ ఇష్టం, నువ్వు ఎలా తీసుకుంటావు. నేను మల్టిపుల్ వేస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్యూర్లీ రెసిస్టివ్ అసలు నాన్ సెన్స్. అసలు రెసిస్టర్ అనేది ఉండకూడదు. అదే కదా మనకు వస్తుంది ఇక్కడ. రెసిస్టర్ అనేది ఉండకూడదు. ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ కరెక్ట్. ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ అసలు ఆర్ ప్రెసెన్సే ఉండకూడదు. ఆర్ అనే ప్రెసెన్సే ఉండకూడదు. ఆర్ ఉంది అని అంటే నీకు టాన్ ఇన్ఫినిటీ అవ్వదు. ఆర్ ఉంది అని అంటే, ఒక ఫైనైట్ ఆర్ ఉంది అని అంటే ఇది ఇన్ఫినిటీ అవ్వదు. మనకేమో వాట్లెస్ కరెంట్ కావాలి అంటే థీటా ఏమో 90 అవ్వాలి. టాన్ 90 ఇన్ఫినిటీ అవ్వాలి. టాన్ 90 ఇన్ఫినిటీ అవ్వాలి. ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ బై ఆర్ అనేది ఇన్ఫినిటీ అవ్వాలి. వన్ అండ్ ఓన్లీ పాసిబిలిటీ ఆర్ బీయింగ్ 0 అంటే అది ఉండకూడదు. అప్పుడు నీకు వాట్ లెస్ కరెంట్. దాని అర్థం ఏంటంటే నువ్వు ఓన్లీ ఇండక్టర్ కానీ, ఓన్లీ కెపాసిటర్ కానీ, లేదా ఇండక్టర్ కెపాసిటర్ నువ్వు బ్యాటరీకి కనెక్ట్ చేసావంటే అవి ఆ బ్యాటరీ నుండి అవి ఎనర్జీ తీసుకోవు. ఓన్లీ ఇండక్టర్ కానీ, ఓన్లీ కెపాసిటర్ కానీ, లేదా ఇండక్టర్ కెపాసిటర్ ని నువ్వు కనెక్ట్ చేసిన సిరీస్ లో పర్లేదు. ఆ కాంబినేషన్ ఉంటే బ్యాటరీ దగ్గర నుండి ఎనర్జీ తీసుకోవు. నో పవర్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ ఆర్ పవర్ కన్స్యూమ్డ్ బై ద సర్క్యూట్ 0 అవుతుంది. అందుకనే వాట్ లెస్ అని అంటాం. ఓకే నెక్స్ట్. ఇన్ ఏ సిరీస్ ఎల్ఆర్ సర్క్యూట్ XL is equal to R. రెసిస్టర్, ఇండక్టర్. నువ్వు రెసిస్టర్ ఆర్ తీసుకుంటే దీని కాంట్రిబ్యూషన్ ఎంత రెసిస్టెన్స్ అని అంటే XL అని మాట్లాడతాం. అది కూడా ఆర్ అని ఇచ్చేసాడు. ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ P1. ఏంటమ్మా పవర్ ఫ్యాక్టర్? ఫార్ములా ఏంటి పవర్ ఫ్యాక్టర్ కి? కాస్ థీటా అనేది పవర్ ఫ్యాక్టర్. అది ఏంటి అని అంటే R/Z. అయితే ఈ పవర్ ఫ్యాక్టర్ ని వాళ్ళు P1 అని తీసుకోమన్నారు. R/Z ఏంటమ్మా? √R² ప్లస్ XL మైనస్ XC². కానీ ఇక్కడ XC అనేది లేనే లేదు. సో దాని గురించి మర్చిపోండి. జస్ట్ XL² అని రాయండి. అయితే XL ఏంటమ్మా? R. సో R/√R² ప్లస్ R² ఎంత అవుతుంది? √R² ప్లస్ R² √2R² అవుతుంది. అప్పుడు అది మనకి ఎంత వస్తుంది? R/√2R వస్తుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత అని అంటే 1/√2 ఫర్ ద ఫస్ట్ సర్క్యూట్. ఇప్పుడు ఏమవుతుంది? when a capacitor with capacitance C such that XL is equal to XC is put in series, then the power factor becomes. అసలు ఇది చేయాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకో చెప్పనా? XL is equal to XC అయింది అనుకో, సెకండ్ కేసు. మనకి సెకండ్ కేసు అసలు సాల్వ్ చేయవసరం. XL is equal to XR XC అంటున్నాడు. అంటే ఏంటది? అది రెజొనెన్స్. నీకు రెజొనెన్స్ ఉన్నప్పుడు ఏంటి? కరెంటు, వోల్టేజ్ విల్ బి ఇన్ ఫేజ్. అంటే వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. అప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ ఎంత అని అంటే cos 0 ఎంత? 1. ఈ పవర్ ఫ్యాక్టర్ ని మనం P2 అని తీసుకోమన్నాడు. ఇప్పుడు P1/P2 గురించి అడుగుతున్నాడు. రైట్? P1/P2. P1 ఎంత? 1/√2. P2 ఎంత? 1. సో ఆన్సర్ ఎంత? 1/√2. ఓకే, మార్క్స్. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ మెయిన్సే. మెయిన్స్ లో ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ టేకప్ చేసిన క్వశ్చన్స్ అన్ని మెయిన్సే. ఆలోచించండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో. సో మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ లో ఈ రోజు నేను ఏదైతే చెప్పానో ఇది మొత్తం ఈ వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు ఒక క్వశ్చన్ మీ పాకెట్ లో ఉంటుంది. 4 మార్క్స్ మీ పాకెట్ లో ఉంటాయి. A series LCR circuit is connected to an AC source of 220 volt. ఎప్పుడైనా సరే జస్ట్ 220 అని ఇచ్చాడు అని అంటే అది RMS వాల్యూ. గుర్తుపెట్టు. 50 హెర్ట్జ్ అది ఫ్రీక్వెన్సీ.
circuit contains a resistance 80, inductor of inductive reactance 70, capacitor of capacitive reactance 130, power factor ఏముందమ్మా పవర్ ఫ్యాక్టర్ కాస్ తీటా ఆర్ బై జెడ్ కదా, ఆర్ ఎంత ఇచ్చాడమ్మా 80 ఇచ్చాడు. మనకి జెడ్ ఏంటమ్మా ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి స్క్వేర్ అంటే 70 మైనస్ 130 స్క్వేర్. చూడు కావాలనే క్యాలిక్యులేషన్ మన కోసం సింపుల్ గా రావడానికి ఏమవుతుంది, ఇది అండర్ రూట్ ఆఫ్ 80 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్ అన్నమాట. 80 స్క్వేర్ ఏమో 6400, 60 స్క్వేర్ ఏమో 3600. 6400 ని 3600 ని యాడ్ చేస్తే నీకు 10,000 వస్తుంది. 10,000 ఏంటమ్మా అంటే 100 స్క్వేర్. అది అప్పుడు ఇది ఏమవుతుంది 80/100 అవుతుంది. 80/100 అయినప్పుడు దీన్ని నువ్వు ఏమని రాయొచ్చు 8/10 అని రాయొచ్చు. సో ఆ 8/10 ఇక్కడ కంపేర్ చేయి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే 8 ఎక్స్ వాల్యూ. ఓకే ఇంకా తెలియాలి కదా ఇంపార్టెన్స్. మళ్ళీ మళ్ళీ చూసారా 2022లో అడిగాడు సేమ్ క్వశ్చన్ ని, మళ్ళీ 2023లో అడిగాడు. చూడు డిఫరెన్స్ ఏం లేదు. ఇన్ సిరీస్ ఎల్ఆర్ సర్క్యూట్ ఎక్స్ఎల్ ఇస్ ఈక్వల్ టు ఆర్, పవర్ ఫ్యాక్టర్ ఈస్ P1. వెనకాల in series LR circuit XL is equal to R and power factor is P1. ఇప్పుడు if a capacitor of capacitance C with XC is equal to XL is added to the circuit, then the power factor is P2. Same కదమ్మా. When a capacitor with capacitance C such that XL is equal to XC is put in series, then the power factor is P2. P1/P2 ఎంతమ్మా 1/2. డైరెక్ట్ గా ఆన్సర్ మార్చేసి. ఓకే ఇంకొకటమ్మా, a series LR circuit is connected to an AC source of frequency omega. జనరల్ గా మనం ఫ్రీక్వెన్సీ అని మాట్లాడతాం, ఫ్రీక్వెన్సీ అని మాట్లాడి ఒమేగా తీసుకుంటా ఉంటాం. యాక్చువల్ గా ఒమేగా దాని పేరు ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో మీరు కంగారు పడిపోవద్దు, ఫ్రీక్వెన్సీ అని వాళ్ళు ఒమేగా అని ఇచ్చారనుకో, అమ్మో ఏంటి ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటారని మీరు కంగారు పడదు. అది ఒక ఊత పదం అయిపోయి జనరల్ గా జనాలకు బద్ధకం వచ్చేసి యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని వాడటం మర్చిపోతారు. ఫ్రీక్వెన్సీ ఒమేగా అండ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు 2R అంటే ఎక్స్ఎల్ ఎంతమ్మా ఎక్స్ఎల్ 2R. అయితే a capacitance of capacitive reactance equal to R is added in series with LR. The ratio of new power factor. ఫస్ట్ పవర్ ఫ్యాక్టర్ అనుకున్నాం. ఫస్ట్ పవర్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఓన్లీ ఆర్ ఓన్లీ ఎల్ ఉన్నాయి, ఓన్లీ ఆర్ ఓన్లీ ఎల్ ఉన్నాయి. ఇది ఆర్ ఇది 2R అని ఇచ్చాడు. అప్పుడు ఎంతమ్మా నీకు జెడ్ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి స్క్వేర్. అసలు ఇక్కడ సి లేదు ఫస్ట్ కేసులో. ఎంత ఎక్స్ఎల్ అంటే 2R స్క్వేర్ తీసుకున్నాం అనుకో మనకి ఎంత వస్తుందమ్మా √5R. అయితే మనకి పవర్ ఫ్యాక్టర్ ఎంతమ్మా అని అంటే కాస్ థీటా అనేది మనకి పవర్ ఫ్యాక్టర్ అమ్మా, విచ్ ఈస్ R/Z అమ్మా. R/Z జెడ్ ఎంత √5 అంటే పవర్ ఫ్యాక్టర్ 1/√5. ఓకే సెకండ్ కేసులో ఏం చేశాడు, ఇంకో కెపాసిటర్ యాడ్ చేశాడు. కెపాసిటర్ యాడ్ చేస్తే అప్పుడు అది సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ అయిపోతుంది కదా. ఏంటది ఆర్, ఇండక్టర్ ఎంత 2R, కెపాసిటర్ది ఎంతమ్మా దాని కెపాసిటివ్ రియాక్టెన్స్ R. మనకి ఇక్కడ ఇంపిడెన్స్ కావాలి అంటే అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి స్క్వేర్. ఎక్స్ఎల్ ఎంత 2R, ఎక్స్సి ఎంత R స్క్వేర్. ఎంత వస్తుంది ఇది √2R వస్తుంది. అప్పుడు కొత్త పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే R/Z కాస్ థీటా కదా. సో అప్పుడు ఎంత అవుతుంది 1/√2 అవుతుంది. రేషియో ఎంత వాళ్ళు ఏమడుగుతున్నారు, రేషియో ఆఫ్ ద న్యూ పవర్ ఫ్యాక్టర్ టు ద ఓల్డ్ వన్.
అంటే P2/P1 అడుగుతున్నారు. P2 ఎంత? 1/√2. P1 ఎంత? 1/√5. సో అప్పుడు ఏమవుతుంది? ఇది √5/2 అవుతుంది. ఆన్సర్ ఏది? 4. ఇది పవర్ ఫ్యాక్టర్ మీద. ఇది మీకు పవర్ ఫ్యాక్టర్ మీద. అయితే మనం నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. క్వాలిటీ ఫ్యాక్టర్ మీద మెజారిటీ ఆఫ్ టైమ్స్ నీకు డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. మెజారిటీ ఆఫ్ టైమ్స్, రైట్? అసలు ఏంటి ఆ క్వాలిటీ ఫ్యాక్టర్ అని మనం మాట్లాడుకోబోయే ముందు ఒక్కసారి మనం పవర్ గురించో లేదా కరెంట్ గురించో మాట్లాడదాం. కరెంట్ ఏంటమ్మా? కరెంట్ ఈజ్ E/Z కదా. నేను ఆ Z ని ఏమని రాయొచ్చు? √R² ప్లస్ XL మైనస్ XC² అని రాయొచ్చు కదమ్మా. అప్పుడు కరెంట్ E/√R² ప్లస్ ωL మైనస్ 1/ωc². మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఒక ఏసీ సర్క్యూట్ ఎంత కరెంట్ తీసుకుంటది అని అంటే అది డిపెండ్స్ ఆన్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఏసీ సోర్స్. మనం గమనించే క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ లో మాట్లాడతాడు కదా, ఏమని? ఇదిగో 220 వోల్ట్ వోల్టేజ్ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అని అంటాడు. మనం ఏదైతే ఏసీ సోర్స్ తీసుకుంటామో దానికి ఫ్రీక్వెన్సీ ఉండిద్ది. ఆ ఫ్రీక్వెన్సీకి ఒక యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఏసీ సర్క్యూట్ నుండి మనం పవర్ వచ్చింది ఆర్ కరెంట్ డ్రా చేసింది ఆ ఏసీ సర్క్యూట్. అయితే ఇదమ్మా, ఇదిగో. సో ఎంత కరెంట్ సోర్స్ దగ్గర నుండి వస్తుంది అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్. అయితే సార్ మనం కరెంట్ కిను యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ కి రిలేషన్ చూద్దాం సార్. ఎలా వెళ్తుంది అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ నువ్వు ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ డ్రాన్ బై ద సర్క్యూట్ కూడా చేంజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఒక సెకండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తర్వాత నుండి అది మళ్ళీ డిక్రీజ్ అవుతుందమ్మా. ఎక్కడ నీకు కరెంట్ మాక్సిమం వస్తుంది అని అంటే ఎప్పుడైతే నీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్ 1/√LC అవుతుందో, అంటే ఏంటది? రెసొనెన్స్. అప్పుడు నీకు కరెంట్ అనేది మాక్సిమం వెళ్తుందమ్మా. మాక్సిమం డ్రా చేసుకునేది ఆ ఏసీ సర్క్యూట్. నీకు ఆటోమేటిక్గా పవర్ కూడా మాక్సిమం అవుతుంది అప్పుడు. ఇది ఒకటి గుర్తుపెట్టు. మనకి ఒమేగాని బట్టి కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. కరెంట్ చేంజ్ అవడంతో మనకి ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్ గా పవర్ కన్స్యూమ్డ్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ఎంత పవర్ కన్స్యూమ్ అయితే అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత అని అంటే IRMS² × R. సో నీ కరెంట్ చేంజ్ అయితే పవర్ కన్స్యూమ్డ్ కూడా చేంజ్ అవుతుంది. సరేనా? అయితే సరే ఇదంతా ఎందుకు చెప్పారు అని అంటే మీకు నా తెలియదు మరి మీరు ఇలాంటి రేడియోలు చూసారో లేదు. నా చిన్నప్పుడు అయితే నేను చూశాను. ఇది మన తాతగారు వీళ్ళందరూ అనమాట వీటిలోనే వార్తలు అవి వింటా ఉండేవాళ్ళు. నువ్వు ఈ నాబుని రొటేట్ చేస్తా ఉంటే అది జీ అని వెళ్తూ ఒక్కసారిగా సడన్ గా నీకు ఫెయింట్ గా అంటే చాలా చిన్నగా ఒక వాయిస్ వినపడింది. అప్పుడు మనం ఫాస్ట్ గా రొటేట్ చేయడం ఆపేసి మెల్లగా రొటేట్ చేస్తాం. మెల్లగా రొటేట్ చేయగానే ఆ వాయిస్ కొంచెం క్లారిటీ పెరుగుతూ 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 ఉండిద్ది. మనం ఇంకా రొటేట్ చేస్తాం, వాయిస్ క్లారిటీ పెరుగుతూ పెరుగుతూ ఉండిద్ది. ఎక్కడైతే వాయిస్ క్లారిటీ బాగా వినపడుతుందో అప్పుడు మనం ఈ నాబుని రొటేట్ చేయడం ఆపేస్తాం. దాన్నే ట్యూనింగ్ అని అంటాం. ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే అరే ట్యూన్ చేయరా బాబు, ఆ స్టేషన్ కి ట్యూన్ చేయను, ఇట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. సో ఆ నాబుని రొటేట్ చేస్తున్నప్పుడు నీకు ఆ క్వాలిటీ ఆఫ్ ద రేడియో తెలిసింది.
ఎలా సార్ అంటే ఇదిగో నీకు పవర్ కి ఒమేగాకి నువ్వు గ్రాఫ్ గీసినా కానీ సేమ్ వస్తుందమ్మా. కరెంట్ కి పవర్ కి సేమ్ గ్రాఫే వస్తుంది. అయితే నీకు ఎప్పుడైతే పవర్ కన్స్యూమ్డ్ బై ద సర్క్యూట్ హాఫ్ ఆఫ్ ద మాక్సిమం వాల్యూ వస్తుందో అక్కడ నుండి నీ నీ బ్రెయిన్ బాగా డిటెక్ట్ చేసిద్దమ్మా. ఇదిగో ఇది ఒమేగా నాట్ ఫ్రీక్వెన్సీ ఎంత అనంటే అది ఈక్వల్ టు 1/√LC, అదే రెసిడెన్స్. అక్కడ నీకు సర్క్యూట్ మాక్సిమం పవర్ డ్రా చేసింది. అక్కడ నీకు సర్క్యూట్ మాక్సిమం పవర్ డ్రా చేసింది. రైట్. నేను ఇంకొక రెండు గురించి మాట్లాడతాను. ఓ రెండు ఏంటి అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీస్ ఒమేగా 1, ఒమేగా 2. ఏంటి ఒమేగా 1, ఒమేగా 2 అంటే those are the angular frequencies at which power consumed by the circuit is half of the maximum. ఓకే, ఇక్కడ వరకు సార్ ఓకే థియరీ చెప్పారు. అసలు ఏంటి సార్ దీనివల్ల యూజ్, ఎందుకు చెప్తున్నారు సార్ ఇదంతా అంటే, నేను ట్యూనింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నాకు వాయిస్ ఫెయింట్ గా వినపడడం మొదలవుతుందో నీకు హాఫ్ ఆఫ్ ద పవర్ దగ్గరికి రాగానే నీ బ్రెయిన్ బాగా డిటెక్ట్ చేసిందమ్మా దాన్ని. అప్పుడు నువ్వేం చేస్తావు, స్లోగా దీన్ని రొటేట్ చేస్తావు. నువ్వు దీన్ని రొటేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా నువ్వు ఏం చేంజ్ చేస్తా ఉంటావు అంటే ఒమేగా చేంజ్ చేస్తా ఉంటావు. ఇండైరెక్ట్ గా అది ఏం చేంజ్ అవుతుంది అంటే నీకు ఒమేగా వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లోపల ఎల్లులు అవన్నీ మారుతూ ఉంటాయి, దానివల్ల చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో నేను చూన్ చేస్తా ఉన్నా, ఇటువైపు వెళ్తూ వెళ్తూ ఉండిద్ది, నాకు క్లారిటీ పెరుగుతూ పెరుగుతూ ఇక్కడ నీకు పీక్ క్లారిటీ వస్తుంది. మళ్ళీ నువ్వు ఆ నాబ్ ఇంకా రొటేట్ చేసావు అనుకో ఏమైంది, ఆ క్లారిటీ మిస్ అవుతూ మిస్ అవుతూ మిస్ అవుతూ ఇంకా అసలు కొంచెం రొటేట్ చేయగానే అసలు ఇంకా వినపడదు కదా. సో నేను వెతకాల్సిన రేంజ్ ఇదిగో ఈ రేంజ్ అనేది, దీన్నే బ్యాండ్ విడ్త్ అంటారమ్మా. ఈ రేంజ్ అనేది చిన్నగా ఉందనుకో నేను ఈజీగా డిటెక్ట్ చేసేస్తాగా ఎక్కడ నాకు బాగా క్లారిటీ వస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ 10 ఉందనుకో, ఫస్ట్ 1 దగ్గర టెస్ట్ చేస్తాను, 2 దగ్గర టెస్ట్ చేస్తాను, 3 దగ్గర, 4 దగ్గర, 5 దగ్గర రాగానే నాకు మ్యాక్సిమం వచ్చేసింది. హ్యాపీ. అదే ఈ రేంజ్ 100 ఉందనుకో, 1, 2, 3, 4 నేను స్లోగా రొటేట్ చేసుకుంటూ వెళ్తూ 50 దాకా వెళ్ళాలి నాకు క్లారిటీ రావాలి అని అంటే. 50 దాకా వెళ్ళాలి నాకు క్లారిటీ రావాలి అంటే ఏది బెటర్ అమ్మా? ట్యూనింగ్ చేయడానికి మనకి ఏది ఈజీ? ఈ గ్యాప్ 10 ఉందనుకో నేను ఈజీగా డిటెక్ట్ చేసేస్తాను. అదే ఈ గ్యాప్ 100 ఉందనుకో, పెద్దగా ఉందనుకో, డిటెక్ట్ చేయడం కష్టమైంది నాకు. అంటే ఇది ఎంత షార్ప్ గా ఉంటే అంత బెటర్. ఇది ఎంత షార్ప్ అయితే అంత ఇది తక్కువ ఉంటది. అదే నేను ఒక గ్రాఫ్ ఇలా గీసాను అనుకో, ఓ అమ్మాయి లాగా, అప్పుడు ఏంటి ఇంత రేంజ్ లో ఎతకాలి, ఇంత పెద్ద రేంజ్ లో ఎతకాలి. అంత పెద్ద రేంజ్ లో ఎతకాలి అని అంటే నాకు చాలా టైం పట్టింది. సో ఈ కర్వ్ ఏదైతే ఉందో అది ఎంత షార్ప్ ఉంటే అంత మంచిది. సో ఒక రేడియో యొక్క క్వాలిటీ దేని ద్వారా తెలుస్తుంది అంటే ఈ షార్ప్నెస్ వల్ల తెలుస్తుంది. అందుకే దాన్ని క్వాలిటీ ఫ్యాక్టర్ అని అంటాం. సో క్వాలిటీ ఫ్యాక్టర్ మనకి ఏమి ఇచ్చిందిరా బాబు అని అంటే ఆ రేడియో ఎంత క్వాలిటీ ఉందనేది ఇచ్చింది. ఆ రేడియోకి క్వాలిటీ ఎంత అంటే ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో హౌ ఇస్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ డిసైడెడ్ అంటే the quality factor Q is the bandwidth by resonant frequency. ఏంటమ్మా బ్యాండ్విడ్త్? ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 బై ఒమేగా 0. ఒమేగా 0 అనేది రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా 2 and ఒమేగా 1 are the angular frequencies at which power consumed is half.
రాస్తాడు. ω2 and ω1 are angular frequencies at which power consumed is half of the maximum power consumed. పవర్ ఫామ్ లో గుర్తుందా నీకు? IRMS స్క్వేర్ ఇంటూ ఆర్ కదా. సో పవర్ హాఫ్ అవ్వాలంటే కరెంట్ 1/√2 టైమ్స్ అవ్వాలి కదా. అంటే నీకు ఇక్కడ కరెంట్ మాక్సిమం కరెంట్ తో పోలిస్తే 1/√2 టైమ్స్ ఉండాలి. అంటే ఇంపెడెన్స్ ఏమవ్వాలమ్మా? ఓకే, సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు, స్టెప్ బై స్టెప్ వెళ్తాం మీకోసం. మనకి I అనేది E/Z అని తెలుసు. మాక్సిమం కరెంట్ అప్పుడు మీకు Z ఎంతమ్మా? R. మాక్సిమం కరెంట్ ఎప్పుడు అవుతుంది అంటే రెజొనెన్స్ దగ్గర. రెజొనెన్స్ దగ్గర XL XC సేమ్ అవడం వల్ల రెండు క్యాన్సిల్ అయిపోయి Z ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. ఇప్పుడు నాకు ఇది √2 అవ్వాలి. I మ్యాక్స్ ఎంత? E/R. I ఏమని రాయొచ్చు? E/Z అని రాయొచ్చు. అరే అప్పుడు Z ఎంత అవ్వాలమ్మా? ఎంత అవ్వాలా? ఒకసారి ఆలోచించండి. తప్పు. ఇది ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఇలా రాయకూడదు. ఇది నువ్వు ప్రాపర్ గా రాస్తే ఇలా అవ్వాలి. అప్పుడు G ఎంత? √2R అవ్వాలి. నేను కనుక్కోవాలి ఏ యాంగులర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఇంపెడెన్స్ √2 టైమ్స్ R అవుతుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి సార్? మీరు Z ఈజ్ ఈక్వల్ టు √2R అవ్వాలంటున్నారు. ఎక్కడెక్కడ అవ్వాలో కనుక్కుందాం. Z ఏంటమ్మా? R² ప్లస్ XL మైనస్ XC². XL ఎంత? ω/L. XC ఎంత? 1/ωc స్క్వేరింగ్. దీన్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడే మీకు అర్థమైపోతుంది. మీకు ఒక క్యాలిక్యులేషన్ వస్తుందమ్మా. మన క్లాస్లో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. క్యాలిక్యులేషన్ అనేది మీరు కూర్చొని చేసినా సరే వస్తుంది. సో ఎందుకు మనం టైం వేస్ట్ చేయడం? ఇదిగో ఇది ఎల్సిఎం చేస్తే నీకు ఒమేగా అనేది క్వాడ్రాటిక్ లో వచ్చిందమ్మా. నువ్వు దీన్ని రెండింటి కింద తీసుకోవాలి. ఏంటనంటే ω/L మైనస్ 1/ωc అనేది R తీసుకో. ఇంకోటేమో ω/L మైనస్ 1/ωc అనే దాన్ని -R తీసుకో. ఈ రెండింటిని నువ్వు సాల్వ్ చేస్తే ఇందులో ఒక రూట్ ఏమో ఇమాజినరీ వస్తుంది, ఒక రూట్ ఏమో రియల్ వస్తుంది. ఇందులో కూడా ఒక రూట్ ఇమాజినరీ వస్తుంది, ఒక రూట్ రియల్ వస్తుంది. అయితే ఆ వచ్చిన రియల్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు ఇది వస్తుందమ్మా. ω2 మైనస్ ω1 అనేది నీకు R/L వస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఏదైతే ఉందో /2π చేసాను అనుకో రెండు సైడ్స్. దీన్ని నేను F2 మైనస్ F1 రాయొచ్చు. ఇది 1/2π ఇంటూ R/L. ఒకటి గుర్తుపెట్టుకున్నాము, దీన్ని బ్యాండ్ విడ్త్ అని అంటాడు. ఎప్పుడైనా సరే మీరు బ్యాండ్ విడ్త్ అనే పదం చూసారని అంటే వాళ్ళు మాట్లాడుతుంది డిఫరెన్స్ ఆఫ్ టూ ఫ్రీక్వెన్సీస్ at which power consumed is half of the maximum power consumed. ఓకే, సో నేను క్యాలిక్యులేషన్ సేవ్ చేశాను. సమ్ టైమ్స్ అమ్మ వాళ్ళు ప్రాపర్ గా ఫ్రీక్వెన్సీలోనే ఇస్తారు బ్యాండ్ విడ్త్. ఒక్కోసారి బ్యాండ్ విడ్త్ అంటాడు కానీ ω2 మైనస్ ω అని మాట్లాడతాడు. ఫైన్,
మీరు యాక్సెప్ట్ చేయండి, క్వశ్చన్లో ఏది ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ అవ్వండి. ప్రాపర్ కరెక్ట్ ఏంటంటే దీన్నే బ్యాండ్ విడ్త్ అన్నది. అయింది కదా. ఇప్పుడు మనం క్వాలిటీ ఫ్యాక్టర్ ఏమని చెప్పాను, ఇదిగో ఇది అన్నా. అయితే అప్పుడు ఏమవ్వాలి, క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంటది, డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్, అంటే ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 బై ఒమేగా నాట్. ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 ఎంత వచ్చిందమ్మా మనకి, R/L. 1 బై ఒమేగా నాట్ ఎంతమ్మా, 1 బై రూట్ ఎల్సి. అప్పుడు నీకు క్వాలిటీ ఫ్యాక్టర్ ఏమవుతుంది, R/L రూట్ ఎల్సి. ఎంత వస్తుంది, ఇది వస్తుంది. నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినట్టు నేను, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా తీసుకున్నా కదా. R/L అని తీసుకున్నాను కదా. ఒక్క నిమిషం అమ్మా, నేను ఒక క్లారిటీ మిస్ అయ్యాను, సారీ మీకోసం, సారీ. ఇక్కడ నేను డెఫినేషన్ యాక్చువల్గా తప్పు రాశాను. ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గానే ఇచ్చా, ఇక్కడ నేను తప్పు రాశాను, సారీ. ఏం రాయాలి అంటే నేను ఒమేగా నాట్ బై డెల్టా ఒమేగా రాయాలమ్మా. ఎందుకో చెప్పనా, ఇప్పుడే కదా మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సారీ, ఇది ఎంత చిన్నగా ఉంటే అంత క్వాలిటీ ఉన్నట్టు చెప్పా కదా. ఇది ఎంత దగ్గరగా ఉంటే అంత క్వాలిటీ ఉన్నట్టు. మరి అలాంటప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ లో ఇది డినామినేటర్ ఉండాలి కదా, ఎందుకంటే ఇది ఎంత చిన్నదైతే మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ అంత పెద్దగా రావాలి. సారీ ఫార్ములాస్ కదా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి మంచి క్వాలిటీ రావాలి అని అంటే బ్యాండ్ విడ్త్ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది అనమాట. ఎందుకంటే మనం సెర్చ్ చేయడం ఈజీ అయింది. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇది ఒమేగా నాట్ బై డెల్టా ఒమేగా నాట్ బై R/L అమ్మా. ఒమేగా నాట్ ఎంత, 1 బై రూట్ ఎల్సి ఇంటూ L/R అమ్మా. ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ ఏంటి, 1 బై R ఇంటూ రూట్ L/C. సార్ మీరే మిస్టేక్ అయిపోయింది, ఫ్లోలో చెప్పేస్తూ మీరే మిస్ అయిపోయారు. మరి మేము కూడా మిస్ అవ్వచ్చు కదా సార్ ఎగ్జామ్ లో. ఇంకోటి ఏంటి అని అంటే, సార్ డెల్టా ఒమేగా R/L అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఇంత క్యాలిక్యులేషన్ చేయాలి. ఇదిగో నేనే క్యాలిక్యులేషన్ చేయకుండా వదిలేసాను. ఎగ్జామ్ లో మాకు అంత టైం ఎక్కడ ఉండేది సార్, ఇంత క్యాలిక్యులేషన్ చేసుకుని ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 ని R/L అని తెప్పడానికి మాకు టైం ఎక్కడ ఉండిద్ది. అందుకోసమే ఇంకొక వే ఉందమ్మా. ఏంటి అంటే, ఈ ఫార్ములాని తెప్పించడం ఈజీ. ఇప్పుడు నేను తెప్పిస్తాను. ఏంటి ఆ ఫార్ములాని తెప్పించడం అంటే, మీకు సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ తెలుసు కదా. మనకి అట్ రెజొనెన్స్ మీకు గుర్తుందని అంటే ఎక్స్సిఈ ఎక్స్ఎల్ రెండు సేమ్. అప్పుడు విఎల్ విసి కూడా సేమే ఉంటాయి కదా. మనకి ఎక్స్సి ఎక్స్ఎల్ సేమ్ ఉన్నప్పుడు విఎల్ విసి కూడా సేమ్ ఉంటాయి. అయితే క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములాని ఈజీగా తెప్పించడానికి ఏంటంటే, పొటెన్షియల్ అక్రాస్ ఇండక్టర్ ఆర్ పొటెన్షియల్ అక్రాస్ కెపాసిటర్ బై పొటెన్షియల్ అక్రాస్ రెసిస్టర్. ఎందుకు ఆర్ రాశాను అంటే, విఎల్ విసి సేమ్ కాబట్టి. ఇప్పుడు రైట్, విఎల్ తీసుకో, I0 ఇంటూ ఒమేగా ఎల్ బై నాట్ ఒమేగా ఎల్ అమ్మ, ఎక్స్ఎల్ అమ్మ, ఎక్స్ఎల్. విఆర్ ఏంటమ్మా, I0 ఇంటూ ఆర్. XL ఏంటమ్మా, ఒమేగా ఇంటూ ఎల్. ఒమేగా ఏంటమ్మా, 1 బై రూట్ ఎల్సి ఇంటూ ఎల్ బై. అప్పుడు ఏమవుతుందమ్మా, 1 బై ఆర్ ఇంటూ రూట్ ఎల్ బై సి. సేమ్ ఫార్ములా వచ్చేసిందిగా సార్. మనకి ఫార్ములా సేమ్ వచ్చేటప్పుడు మరి మహాభారతం అంతా ఎందుకు చెప్పారు సార్? కాన్సెప్చువల్ గా మీరు క్లియర్ ఉండాలి కదా.
అసలు ఆ క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఎందుకు ఇంపార్టెంటో తెలియాలి కదా. మనం రేడియో ట్యూన్ చేస్తున్నప్పుడు ఒక గంట సేపు చూసుకొని ఒక 100 ఫ్రీక్వెన్సీలు ఎతికితే కానీ మనకు తెలియనప్పుడు టైం వేస్ట్. అదే నేను ఒక 1000 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా పెట్టి ఒక క్వాలిటీ ఉన్న రేడియో తీసుకుంటా, దాన్ని ట్యూన్ చేస్తా ఉంటే 1 minute లో నాకు స్టేషన్ దొరికేసింది అనుకో, అది బెస్ట్ కదా. అంటే నేను సెర్చ్ చేయాల్సిన ఫ్రీక్వెన్సీ, ఈ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉందో అది ఎంత తక్కువ అయితే అంత మంచిది నాకు. అంటే ఇది ఎంత షార్ప్ గా ఉంటే అంత మంచిది, ఇలా బండదానిలాగా ఉండకూడదు. ఇంత వివరంగా చెప్పి నేనే ఇక్కడ రాసేటప్పుడు ఫ్లోలో ఇది తక్కువ ఉండాలి కదా, ఇది తక్కువ ఉంటే మనకి క్వాలిటీ మంచిది. పొరపాటున డెల్టా ఒమేగా బై ఒమేగా నాట్ అని రాసి, సారీ అమ్మా ఫర్ దట్. లాజికల్ గా మీకు అర్థమైంది అనుకుంటాను. లాజికల్ గా చెప్పా. ఇప్పుడు మనకి ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అని కూడా చెప్పా. మీకు ఎగ్జామ్ లో ఇదంతా చేయకుండా సింపుల్ గా ఒక టెక్నిక్ ఇచ్చా, ఇది వాడండి మీకు ఫార్ములా వచ్చేసింది. 1/r√L/c. సరే ఏంటి సార్ ఎలా ఉంటాయి సార్ క్వశ్చన్లు మరి వీటి మీద? ఫ్రీక్వెన్సీ దట్ విచ్ ద కరెంట్ యాంప్లిట్యూడ్ ఇన్ అన్ LCR సిరీస్ సర్క్యూట్ బికమ్స్ 1/√2 times ద మాక్సిమం వాల్యూ. ఏమన్నాడు? చాలా క్లియర్ గా చెప్పాడు. కరెంట్ యాంప్లిట్యూడ్ 1/√2 times అవ్వాలన్నాడు. కరెంట్ యాంప్లిట్యూడ్ 1/√2 times అంటే ఏంటమ్మా వాళ్ళు మాట్లాడుతుంది? ఒమేగా 1 ఒమేగా 2 గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇదిగో చెప్పానా, ఒక్కోసారి మిస్ చేసేస్తారని. ఫ్రీక్వెన్సీ అన్నాడు కానీ ఇక్కడ రేడియన్స్ పర్ సెకండ్ మాట్లాడుతున్నాడు. అంటే వాడు మాట్లాడుతున్న దేని గురించి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి. సో ఎగ్జామినేషన్ లో మీరు పెద్దగా పట్టించుకోవద్దు, యూనిట్ చూసేసి వాడు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాడు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాడో మనకు అర్థమైపోతుంది. అయితే ఒమేగా 1 ఎంత ఇచ్చాడమ్మా? 212 ఇచ్చాడు. ఒమేగా 2 ఎంత ఇచ్చాడమ్మా? 232 ఇచ్చాడు. ఇప్పుడు the value of resistance R in the circuit is 5 ohms. Self inductance in the circuit. ఎవడికైతే ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 అనేది R/L అని తెలియదో వాడికి ఎగ్జామ్ లో ఆన్సర్ రాదు. ఎంతమ్మా? 232 మైనస్ 212 ఈస్ 5/L. సో 20 is equal to 5/L. సో నా క్లాస్ విన్న వాళ్ళకి ఇది తెలుసు. అయితే సార్ మీరే కదా చెప్పారు ఫార్ములా తెలిస్తే చాలు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చేసింది అని. నేను చెప్పింది నిజమే, మెజారిటీ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ఎప్పుడో 1 or 2 ఇన్స్టెన్స్ లో ఇలాంటివి కూడా పడతాయి, ఇలాంటి క్వశ్చన్లు కూడా పడతాయి. సో మీకు నేనున్నా చెప్పే ఆల్రెడీ. ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 ఎంత అంటే R/L. ఓకే, అప్పుడు 1/4 వచ్చింది కదా. 1/4 అంటే 0.25. సో దీన్ని నేను ఏమని రాయొచ్చు? 250 into 10⁻³ హెన్రీ అని రాయొచ్చు. దాన్నే మిల్లీ హెన్రీ. ఇక్కడ నువ్వు 250 పెట్టేయచ్చు నీ ఆన్సర్. నెక్స్ట్, ఫర్ అన్ RLC సర్క్యూట్ డ్రివెన్ విత్ ద వోల్టేజ్ సోర్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ Vm అండ్ ఫ్రీక్వెన్సీ. మళ్ళీ కూడా ఇక్కడ ఫ్రీక్వెన్సీ అన్నాడు కానీ అక్కడ ఏంటి? ఒమేగా 0 యాంగులర్ ఫ్రీక్వెన్సీ. 1/√LC, the current exhibits resonance. Quality factor is given by, మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ వచ్చేసరికి VL/VR అన్న రాయొచ్చు, లేదా VC/VR అన్న రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. అప్పుడు ఇది I0 into XL, I0 into R అని రాయండి. XL ఏం రాయొచ్చు? ωL/R. అదే నేను దీని గురించి మాట్లాడాను అనుకో, I0 into XC by I0 into R. XC అంత 1/ωc/R. అప్పుడు నీకేం రావాలి? 1/ω into R. ఇప్పుడు మీరే చూడండి ఏంటమ్మా ఫార్ములా. ఇదిగో ఇది మ్యాచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, a series combination of resistor of resistance 100 ohm
ఇండక్టర్ ఆఫ్ ఇండక్టెన్స్ 1 Henry and capacitor of capacitance 6.25 microfarad is connected to an AC source. Quality factor of the circuit అమ్మ. Quality factor circuit ఏంటిది 1/R into root L by C. R వాల్యూ ఇచ్చాడు, L వాల్యూ ఇచ్చాడు, C వాల్యూ ఇచ్చాడు. నేను సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేయను. ఎందుకు? మీ దగ్గర అంత టైం లేదు. మీ కాన్సెప్ట్స్ తెలిస్తే చాలు ఈ టైంలో, రైట్? క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. వచ్చేసాం మన లాస్ట్ పార్ట్కి. మీకు నిద్ర వచ్చేసింది నాకు తెలిసి ఈ వీడియో ప్లే అయ్యే టైంకి. బట్ ఒక్క 5 నిమిషాలు అమ్మా, మొహం కడుక్కున్నా వినండి. ట్రాన్స్ఫార్మర్ అనేది నేను పర్పస్ఫుల్గా ఏసీ లెక్చర్లో పెట్టాను. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఓన్లీ ఏసీ కరెంట్స్కి, ఏసీ వోల్టేజ్ చేంజెస్కి మాత్రమే రియాక్ట్ అయ్యింది. ట్రాన్స్ఫార్మర్ని నువ్వు డీసీ కరెంట్స్కి పెట్టలేవు. ఎందుకు పెట్టలేవు అనేది నేను చూపిస్తాను. అయితే మనకి ట్రాన్స్ఫార్మర్ లో ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అయింది అని అంటే ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ట్రాన్స్ఫార్మర్ లో నీకు 2 ఉంటాయి అమ్మా. ఏంటి అని అంటే షెల్ అని ఒకటి, కోర్ అని ఒకటి. షెల్ ఏంటి అని అంటే ఇదిగో ఈ ఈ ఈ మనకి రఫ్ గా ఇలాగే కనపడుతుంది ట్రాన్స్ఫార్మర్ కూడా బయట. ఇది కోర్ అన్నమాట. ఏదైతే ఈ తిక్కుతుందో అది కోర్. దాని మీద వైండింగ్స్ ఉన్నాయి కదా, ఆ వైండింగ్స్. Shell consists of primary and secondary coil of copper, and the effective resistance between primary and secondary coils is infinity. ఎందుకని అంటారంటే ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్ అసలు కనెక్ట్ అయ్యి ఉండవు కాబట్టి కరెంట్ ఫ్లో అనేది జరగదు కాబట్టి వాళ్ళు జనరల్ గా ఇన్ఫినిటీ అని అంటారు. అంతే, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి అంటే ఇక్కడ చూపిస్తాను. ఇదిగో ఇది కోర్ అని ఉండిద్దమ్మా. దాన్ని నేను 2D డయాగ్రామ్ లో గీస్తున్నాను. జనరల్ గా ఈ కోర్ ఏంటంటే సాఫ్ట్ ఐరన్ ఉండిద్ది. ఈ కోర్ యొక్క పని ఏంటో కూడా నేను చెప్తాను. ఈ కోర్ కి లెఫ్ట్ సైడ్ నా కొన్ని వైండింగ్స్ ఉంటాయమ్మ. ఏవైతే వైండింగ్స్ ఉంటాయో ఆ వైండింగ్స్ నీకు ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తాడు, Vin. అయితే నీకు అదర్ సైడ్ నా కూడా వైండింగ్స్ ఉంటాయి. ఇదేమో నీకు అవుట్పుట్ కి కనెక్ట్ చేస్తాను. అయితే నేను ఈ ఇన్పుట్ వోల్టేజ్ ని ఈ కాయిల్ కి ఇవ్వగానే ఈ కాయిల్ లో కరెంట్ ఫ్లో అయింది కదా. ఈ కాయిల్ లో నీకు కరెంట్ ఫ్లో అయింది. కరెంట్ ఫ్లో అయినప్పుడు మనకి ఏమవుతుంది అక్కడ అంటే, ఒక కాయిల్ లో కరెంట్ ఫ్లో అయితే ఏమైంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అయింది. ఏదైతే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ కాయిల్ ఎస్టాబ్లిష్ చేస్తుందో ఆ ఎస్టాబ్లిష్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం ఏదైతే కోర్ అని మాట్లాడుకుంటున్నామో ఆ కోర్ దాంట్లో పెట్టేసుకొని ఈ సెకండరీ కాయిల్స్ లోకి పంపించిద్దాం. సో కోర్ యొక్క పని ఏంటి అని అంటే, కోర్ యొక్క పని ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఈ ప్రైమరీ కాయిల్ క్రియేట్ చేస్తుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తాన్ని కోర్ లో ఉంచుకొని తీసుకెళ్లి సెకండరీలోకి మార్చాలి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పా, గుర్తుందా? ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఓన్లీ ఫర్ ఏసీ అని. ఎందుకనంటే ఇది ఏసీ అయితే దాంట్లో ఉన్న కరెంట్ కంటిన్యూస్ గా చేంజ్ అయింది. కరెంట్ చేంజ్ అవుతుంటే ఫీల్డ్ చేంజ్ అయింది. అప్పుడు ఫ్లక్స్ అసోసియేటెడ్ కూడా చేంజ్ అయింది. ఈ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్ లైన్స్ అన్ని ఇందులో కూడా పాస్ అవుతున్నాయి. ఎప్పుడైతే కరెంట్ చేంజ్ అయ్యిందో ఫీల్డ్ చేంజ్ అయింది. అప్పుడు ఫీల్డ్ పాసింగ్ త్రూ ఇది కూడా చేంజ్ అయింది. అప్పుడు దీంట్లో ఉన్న ఫ్లక్స్ కూడా చేంజ్ అయింది. ఎప్పుడైతే మనకి ఫ్లక్స్ చేంజెస్ వస్తాయో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. అది మనకు తెలియాల్సింది. సో నేనేం తీసుకుంటాను అని అంటే, ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ద ప్రైమరీ ఏంటమ్మా అని అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ ఇంటూ ఫ్లక్స్ అసోసియేటెడ్ విత్ ఈచ్ లూప్. ఎంత ఫ్లక్స్ అయితే ఈచ్ లూప్ తో ఉందో ఇక్కడ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఇందులో కూడా పాస్ అవుతాయి. ఎందుకంటే కోర్ కన్ఫైన్ చేసింది. సో సెకండరీలో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ ఇంటూ సేమ్ 5 రాయాలమ్మా. ఎందుకంటే సేమ్ ఫీల్డ్ లైన్స్ కోర్ చేసింది. నేను ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతున్నా, రియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడట్లేదు. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేయాలి అంటే
ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే ప్రైమరీ కాయిల్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఫీల్డ్ లైన్స్ మొత్తాన్ని సెకండరీకి తీసుకెళ్ళాలి. అది రియాలిటీలో పాసిబుల్ అంటే కాదు. కొన్ని లీకేజెస్ ఉంటాయి, దాన్ని మనం ఫ్లక్స్ లీకేజ్ అని అంటా ఉంటాం. ఓకే, నెక్స్ట్ మరి ఎప్పుడైతే మనం ఫ్లక్స్ చేంజెస్ గురించి మాట్లాడతామో అప్పుడు మరి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి కదా. ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యేదాన్ని నేను యాక్చువల్గా డిఫరెన్షియేట్ చేయాలి. ఎంపీ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఇది d5/dt అవుతుంది. సెకండరీలో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కదా. ఎంత అయితే ఇండ్యూస్ అవుతుందో దాన్ని నేను ఈఎస్ అని తీసుకుంటాను. అప్పుడు -ns ఇంటూ d5/dt అవుతుంది. ఒక ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి నేను మాట్లాడేటప్పుడు నేను ఏదైతే కాయిల్ తీసుకున్నానో ఆ కాయిల్ కి అస్సలు రెసిస్టెన్స్ లేనట్టు తీసుకుంటాను. ఆ కాయిల్ కి అస్సలు రెసిస్టెన్స్ లేనట్టుగా తీసుకుంటాను. ఇది మనకి Vin, కరెంట్ Iin అని తీసుకో. Iin ఓకే, లూప్ లో రైట్. దీనిని మనం లూప్ లో రాసామనుకో, ఆ లూప్ లో ఏమొచ్చింది? Vin మైనస్ LdI/dt ఏదైతే ఉందో ఇట్స్ నథింగ్ బట్ వాట్? be equal to what? 0. So I LdI/dt is nothing but what? EMF. So V induced is minus of EMF in the primary. So induced కాదమ్మా, V input వోల్టేజ్. నువ్వు ట్రాన్స్ఫార్మర్ కి కొంచెం ఇన్పుట్ ఇస్తావు కదా, ఇన్పుట్ ఇండ్యూస్ కాదు ఇన్పుట్. ఏంటమ్మా అది? ఏమని రాయొచ్చు? ఈపీ అని రాయొచ్చు. అది ఏమవుతుంది? ఎన్పి ఇంటూ d5/dt అవుతుంది. ఈఎంఎఫ్ ఎంత అంటే ఈఎంఎఫ్ అంటే ఈపీ అంటే ప్లస్ ఎన్పి ఇంటూ d5/dt. సేమ్ ఇదే నువ్వు అవుట్పుట్ సైడ్ కూడా రాసావు అనుకో, అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది అని అంటే -ES వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ns ఇంటూ d5/dt. గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్స్ఫార్మర్ జనరల్ గా ఏం చేస్తుంది తెలుసా? దానికి ఒక పవర్ని ఇస్తాం మనం, అది సేమ్ పవర్ ని బయటకి ఇచ్చింది. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లాసెస్ ఏమి ఉండవు. రియల్ ట్రాన్స్ఫార్మర్ లో లాసులు ఉంటాయి. ఎంతైతే మనం ఎనర్జీ ఇచ్చామో, ఎంతైతే పవర్ ఇచ్చామో అదే పవర్ ని డిఫరెంట్ వోల్టేజెస్ లో ఇచ్చింది. స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని మాట్లాడుకుంటాం కదా, మనం చూస్తాం కదా సబ్స్టేషన్ దగ్గర 2 kV టు 440 వోల్ట్ అని రాస్తాడు. 2000 వోల్ట్స్ ని 440 వోల్ట్స్ కి స్టెప్ డౌన్ చేస్తాడు. అంటే ఏదైతే ఎనర్జీ ఒక ఫామ్ లో వచ్చిద్దో దాన్ని సేమ్ ఎనర్జీని ఇంకొక ఫామ్ లోకి మారుస్తాడు. ఇంకో ఫామ్ అంటే ఏం లేదమ్మా, 2000 వోల్ట్ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ని 440 వోల్ట్స్ కి మారుస్తాడు. ఆ 440 వోల్ట్ సప్లైని మన ఇంటికి పంపిస్తారమ్మా. మన ఇళ్ళకి ప్రతి స్ట్రీట్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏం చేసింది అంటే ఆ 440 వోల్ట్ సప్లైని 220కి మార్చిద్ది. 220కి మార్చిన తర్వాత మన ఇంటికి వస్తుంది. అది నేను ఫ్లక్స్ లీకేజ్ ఏమీ లేదు అని తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఫ్లక్స్ త్రూ ద సెకండరీ వైండింగ్ అండ్ ప్రైమరీ వైండింగ్ అనేది ఏమవుతుందమ్మా? సేమ్ అవుతుంది. సో మనకు అదంతా ఇంపార్టెంట్ కాదు. మనకు అల్టిమేట్ గా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇదమ్మా, ఇదిగో మీకు ఇక్కడ డెరైవ్ చేసింది చూడండి. ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ రేషియో అంతా ఇన్పుట్ అవుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ. ఎప్పుడైతే
నీకు ఇన్పుట్ ఎక్కువ ఉండాలి, అవుట్పుట్ తక్కువ ఉండాలి. అంటే 2000 నుండి 440 మార్చాలనుకో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. అంటే హైయర్ వోల్టేజ్ ని లోవర్ వోల్టేజ్ మారిస్తే దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. స్టెప్ డౌన్ ఏంటమ్మా, నీకు ఇన్ ఎక్కువ ఉండాలి, అవుట్ తక్కువ ఉండాలి. అంటే న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి, డినోమినేటర్ తక్కువ ఉండాలి. అంటే నేను ఏం చేయాలి, ప్రైమరీ కాయిల్ లో మోర్ టర్న్స్ పెట్టాలి, సెకండరీ కాయిల్ లో లెస్ టర్న్స్ పెట్టాలి. లేదు మనకి స్టెప్ అప్ కావాలి అంటే 440 వోల్ట్స్ ని 2000 వోల్ట్స్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఇన్పుట్ నువ్వు 440 లో ఇస్తావు, అవుట్పుట్ ఏమో నువ్వు 2000 లో ఎక్స్పెక్ట్ చేస్తావు. అప్పుడు ఏం చేయాలి, అవుట్పుట్ పెద్దగా ఉండాలి, ఇన్పుట్ చిన్నగా ఉండాలి. అప్పుడు నేను తీసుకునే ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీలో తక్కువ వైండింగ్స్ మెయింటైన్ చేస్తా, సెకండరీలో ఎక్కువ వైండింగ్స్ తక్కువ వైండింగ్స్, సెకండరీలో ఎక్కువ వైండింగ్స్ మెయింటైన్ చేస్తా. సో డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్, నీకు స్టెప్ అప్ కావాలి అని అంటే, వోల్టేజ్ ఎక్కువ అవ్వాలి అని అంటే సెకండరీలో ఎక్కువ టర్న్స్ మెయింటైన్ చేయి. అదే నీకు స్టెప్ డౌన్ అంటే అవుట్పుట్ తక్కువ ఉండాలి అని అంటే సెకండరీలో వైండింగ్స్ తక్కువ మెయింటైన్ చేయి అంతే. ఇంకోటమ్మా, ట్రాన్స్ఫార్మర్ ఏ ఎనర్జీని అయితే ఇస్తుందో ఆ ఎనర్జీనే బయటకు పంపిస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ ఏం చేసింది, ట్రాన్స్ఫార్మ్ చేసింది ఎనర్జీని. 440 వోల్ట్ ఉన్న ఎనర్జీని 2000 వోల్ట్స్ కి మార్చిద్ది. ఎప్పుడైతే నీకు వోల్టేజ్ మారుస్తుందో అట్ ద సేమ్ టైం నీకు కరెంట్ మారిపోద్దమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ ఇన్పుట్ పవర్ గురించి మాట్లాడావనుకో, ఇన్పుట్ పవర్ షుడ్ బి ఈక్వల్ టు అవుట్పుట్ పవర్. ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ క్రియేట్ చేయదు, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసిద్ది. అప్పుడు నువ్వు విఎన్ ఇంటూ ఐ ఇన్ ఇన్పుట్ షుడ్ బి ఈక్వల్ టు వి అవుట్ ఇంటూ ఐ అవుట్ అమ్మ. ఎప్పుడైతే నీకు ఇన్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉండిద్దో ఆటోమేటిక్ గా ఇన్పుట్ కరెంట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నీకు అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కువ ఉండిద్దో అవుట్పుట్ కరెంట్ తగ్గిపోద్ది. అల్టిమేట్ గా అది ఎంతైతే పవర్ నువ్వు ట్రాన్స్ఫార్మర్ కి ఇచ్చావో అంత పవర్ మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేయాలి. మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే. కానీ ఏంటి, ఎంతైతే మనం ఎనర్జీ సప్లై చేసామో అంతే బయటికి ఇవ్వాలి, కానీ డిఫరెంట్ వేలో ఇవ్వాలి. ఏంటా డిఫరెంట్ వే అంటే, హైయర్ వోల్టేజ్ అవుట్పుట్ అన్న ఇవ్వాలి, లేదా తక్కువ వోల్టేజ్ అవుట్పుట్ అన్న ఇవ్వాలి. సబ్స్టేషన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే పవర్ జనరేషన్ ఉండిద్దో సబ్స్టేషన్ తీసి పవర్ జనరేషన్ దగ్గరికి వెళ్ళామనుకో, జనరేషన్ ఏమో అరౌండ్ 400 వోల్ట్స్ ఉంటుంది. కానీ దాన్ని 2000-3000 వోల్ట్స్ హైకి తీసుకెళ్లి సప్లై చేస్తారు. ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి, హై వోల్టేజ్ లైన్స్ అని అంటారు కదా, హై టెన్షన్ వైర్స్ అని మన పొలాల్లో ఉండి హైవే మీద వెళ్తున్నప్పుడు కనపడతా ఉంటాయి. అవి 2000-3000 వోల్ట్స్ లో ఉంటాయి అన్నమాట. అవి తీసుకొచ్చి మనం మన ఫోన్ కనెక్ట్ చేసామనుకో మన ఫోన్ బ్లాస్ట్ అయిపోద్ది, లేదా మన ఇంటికి కనెక్షన్ ఇచ్చామనుకో మన ఇల్లు డ్యామేజ్ అయిపోద్ది. సో ఏం చేస్తుంది, అక్కడ నుండి సిటీస్కి వస్తాయి లేదా టౌన్స్కి వస్తాయి, అక్కడ ఒక సబ్స్టేషన్ ఉంది, అక్కడ ఆ వోల్టేజ్ ని తగ్గించి మన లైన్లకి పంపిస్తారు. మన స్ట్రీట్ చివరి కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి అక్కడ నుండి 220 కన్వర్ట్ అయ్యి మన ఇంటికి వస్తాయి. సార్ ఎందుకు సార్ ఈ గోల్ అంతా, ఎక్కడైతే పవర్ జనరేట్ అయిందో అక్కడ 400 ఉంది కదా, డైరెక్ట్ గా 400 నే ట్రాన్స్మిట్ చేయొచ్చు కదా అని అంటే, పవర్ లాసెస్ తగ్గించడానికి వాళ్ళు కావాలనే హై వోల్టేజ్ తీసుకెళ్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం ఎంతైతే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసామో అక్కడ నుండి మన ఇంటి వరకు పవర్ సప్లై రావాలి అంటే హై టెన్షన్ వైర్స్, హై వోల్టేజ్ వైర్స్ లో నువ్వు కరెంట్ ని పంపించావు అని అంటే మనకి పవర్ లాసెస్ తక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, పవర్ అనేది ఏంటమ్మా, పవర్ కన్స్యూమ్డ్ బై రెసిస్టర్. ఎందుకంటే కొన్ని 100 కిలోమీటర్ల వైర్లు ట్రావెల్ అవుతాయి కదా, కొన్ని 100 కిలోమీటర్ల వైర్ ట్రావెల్ అవుతాయి. మనకి కరెంట్ తక్కువ ఉందనుకో, ఆ వైర్ లో ఫ్లో అయ్యే కరెంట్ తక్కువ ఉందనుకో, ఆటోమేటిక్ గా పవర్ లాస్ డ్యూ టు హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టర్ కూడా తక్కువ. సో నువ్వు ఐని తక్కువ మెయింటైన్ చేయాలి అని అంటే నువ్వు ఇన్పుట్ ఎక్కువ ఫీడ్ చేయాలి, ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఫీడ్ చేయాలి ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ కి, అందుకోసం అంతే. ఓకే, ఒక క్వశ్చన్ అమ్మా దీని మీద. పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఫీడ్స్ ఇన్పుట్ అట్ 2300 వోల్ట్ to a step down transformer having 4000 turns in its primary. What should be the number of turns in the secondary to get an output power at 230 volt man? అంటే పవర్ సేమ్ కదా, Vin by
వి అవుట్ గురించి మాట్లాడితే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ. నెంబర్ ఆఫ్ ఇది వి ఇన్పుట్ ఎంతమ్మా, అది 2300 అన్నాడు. అవుట్పుట్ ఎంతలో కావాలన్నాడు, 230లో కావాలన్నాడు. ప్రైమరీలో ఎన్ని వైండింగ్స్ ఉన్నాయమ్మా, 4000 ఉన్నాయి. సెకండరీలో ఎన్ని ఉన్నాయో తెలియదు, క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఎన్ఎస్ ఎంత అని అంటే ఇదంతా 10 టైమ్స్ ఎన్ఎస్ నీకు 400 టర్న్స్ ఉండాలి. ఇంకొక క్వశ్చన్, an ideal transformer with purely resistive load operates at 12 kV on primary side. It supplies electrical energy to a number of nearby houses at 120 volt. At 120 volt. The average rate of energy consumption in the houses served by the transformer is 60 kilowatt. The value of resistive load required in the secondary circuit. Power ఎంత కన్స్యూమ్ అవుతుంది, పవర్ ఎంత అంటే 60, వి ఎంత 120లో ఇస్తున్నానని ఉన్నాడు. ఇక్కడ నుండి ఆర్ క్యాల్కులేట్ చేసేయచ్చు. ఇదమ్మా మొత్తం మనకి ఈఎంఐ అండ్ ఏసీ గురించి. మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ కంప్లీట్ చేసుకున్నాం, అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కంప్లీట్ చేసుకున్నాం, ఈఎంఐ అండ్ ఏసీ కూడా చేసేసాం. ఈ 2 చాప్టర్స్ లోని మీకు 3 to 4 క్వశ్చన్స్ రావచ్చమ్మా. సో మనకి 3 to 4 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మన పాకెట్ లో ఉన్నట్టే. సో మనం నెక్స్ట్ ఏం స్టార్ట్ చేయబోతున్నాం అని అంటే మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అనేది మీకు కనపడదు బుక్ లో. మీకు ఎట్లా ఉంటుంది అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్, ఆటమ్స్ అండ్ న్యూక్లియర్ అన్నట్టుగా ఉంటది కదా. సో మనం నెక్స్ట్ క్లాస్ లో డ్యూయల్ నేచర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గుడ్ నైట్.